హలో వ్యూవర్స్, ప్రముఖ వ్యక్తులతో చర్చా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనతో ఉన్నారు మోజెస్ గారు, ఎనేబుల్ ఇండియా ప్రోగ్రామ్ డైరెక్టర్. సో ఇప్పటి వరకు అనేక విషయాల్లో అనేక రీతిలుగా ఎనేబుల్ ఇండియా ఎలాంటి సర్వీసెస్ చేస్తుందో, ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ని మన వాళ్ళలో డెవలప్ చేస్తుందో మనకు తెలుసు. ప్రత్యేకించి దీని గురించి పరిచయం అక్కర్లేదు. సో వీటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మోజెస్ గారి లైఫ్ జర్నీని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన తన వ్యక్తిగత అనుభవాలు వీటన్నిటి గురించి కూడా. మోజెస్ గారు, వెల్కమ్ సార్. నమస్తే అండి, థ్యాంక్ యూ. ఎస్ సార్, జస్ట్ అంటే ఈ ఎనేబుల్ ఇండియా ఇష్యూస్ గురించి మాట్లాడుకునే ముందు సరే, మీరు మీ పర్సనల్ జర్నీని ఒకసారి షేర్ చేస్తారు సార్. ఖచ్చితంగా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా ధన్యవాదాలు. ఐ థింక్ యు ఆర్ డూయింగ్ ఏ గుడ్ జాబ్ ఆఫ్ ఈ వీడియోస్ని చేయటం, అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది నాకు చాలా నచ్చింది. సో నేనండి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా డిస్ట్రిక్ట్, కృష్ణా జిల్లాలో ఘంటసాల అనే గ్రామంలో పుట్టాను. చిన్ననాటి నుండి 3 నెలల వయసులోనే నాకు పోలియో డ్రాప్స్కి వెళ్ళినప్పుడు పేరెంట్స్ ఐ కండిషన్ని గుర్తించగలిగారు. ఆ తర్వాత నేను విజయ్ మేరీ స్కూల్ ఫర్ ద బ్లైండ్ అని మన గుణదల్లో ఉంటుంది కదా, విజయవాడలో, అక్కడ చదివాను 10th వరకు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ వచ్చేసి లయోలా కాలేజ్లో చదివాను. అయితే చిన్నప్పటి నుంచి అండి నాకు చదవడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఏంటంటే అప్పట్లో ఏంటంటే అమ్మ చదువుతూ ఉండేవాళ్ళు, ఫ్రెండ్స్ చదువుతూ ఉండేవాళ్ళు నాకు. కాకపోతే ఎప్పుడు ఒకటి అనిపించేది ఏంటంటే, చిన్నప్పుడు నాకు క్రికెట్ అంటే, మనకు ఇప్పుడు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం. అయితే క్రికెట్ న్యూస్ పేపర్ చదవడానికి అమ్మ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు అమ్మ పని అయిపోతుందో చదువుదామా అని. ఆ డిపెండెన్సీతో కొంచెం మనసులో ఉండేదన్నమాట, ఎట్లా మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ఈ మనంతకు మనం ఎలా చదువుకోగలగాలి అన్నది ఆశ అప్పటి నుంచి నాకు ఉండేది. సరే, అట్లాగే ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్లో లయోలా కాలేజ్లో హెచ్ఈసి గ్రూపు, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, తెలుగు మీడియంలోనే చదివాను. అప్పుడు స్టేట్ ఫస్ట్ అవార్డు రావటం, తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా నేను బిఏ ఇంగ్లీష్ తీసుకున్నాను లయోలా కాలేజ్లో. అప్పుడు అగైన్ ఆ డిపెండెన్సీ అనేది పెరిగిపోతూ వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే బాగా నేర్చుకోవాలి, చదవాలని ఉంటుంది. మనం ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన వాళ్ళకన్నా కూడా మనం ఇంకా కొంచెం ఎఫర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్లో ఇంగ్లీష్ రాదు కాబట్టి. ఆ టైంలో అప్పుడు బాగా అంటే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు అప్పట్లో కూడా, చాలా హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఇంకా నాకేమనిపించింది అంటే, ఎందుకు ఈ ఇండిపెండెన్స్ ఎందుకు లేదు నాకు అనుకునేవాడిని. అప్పట్లో నాకు అసలు అవగాహనే లేదు అసలు స్క్రీన్ రీడర్స్ ఉన్నాయని, లేకపోతే ఎట్లా విజువల్లీ ఇంపేర్డ్ మన పర్సన్స్ విత్ విజన్ ఇంపైర్మెంట్ ఎలా చదవగలుగుతారు స్క్రీన్ రీడర్ యూజ్ చేసినది. డిగ్రీ చదివాను. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అండి మాస్టర్స్ చేశాను నేను. ఆ మాస్టర్స్ చేసే టైంలో నాకు లైఫ్ టర్నింగ్ అండి. అంటే ఒకసారి మా ఒక ప్రొఫెసర్ ఏమని చెప్పారంటే, సూటబుల్ బాయ్ అని చెప్పి ఇండియన్ ఇంగ్లీష్ నావల్ ఒకటి విక్రమ్ సేత్ బుక్ ఉంటుందండి. చాలా పెద్ద బుక్, చాలా డిక్షనరీ కన్నా లావుగా ఉండేది. యాక్చువల్ ఆ బుక్తో యూనివర్సిటీలో అయితే మేము మస్కిటోని చంపడానికి ఉపయోగపడేవాళ్ళం, అంత పెద్ద బుక్ అది. దాన్ని ఎవరు నాకు చదవలేకపోయారు అసలు. అప్పుడు బాగా మనసులో పడిపోయింది, ఇది ఖచ్చితంగా నేను ఈ డిపెండెన్సీ ఎట్లా పోగొట్టాలి, నేను అంత ఇండిపెండెంట్ ఎలా అవ్వగలగాలి అన్న మనసులో నాటిపోయింది. ఆ సమయంలో నాకు ఎనేబుల్ ఇండియా గురించి మా కజిన్ అన్నయ్య ద్వారా తెలుసుకున్నాను. సో ఆ సెలవుల టైంలో నేను వెళ్ళానండి ఎనేబుల్ ఇండియాకి. జస్ట్ 15 రోజుల పాటు కంప్యూటర్ నేర్చుకోవడానికి వెళ్ళాను. అక్కడ చూసిన విధానం కానీ, ఆ ఆర్గనైజేషన్ ఎనేబుల్ ఇండియా అంటే అది ఒక స్వచ్ఛంద సంస్థ, అందరికీ తెలిసిందే. నేను ఇప్పుడు అక్కడే వర్క్ చేస్తున్నాను. కానీ అప్పట్లో నేను స్టూడెంట్కి వెళ్ళినప్పుడు నాకు ఒక బాగా నచ్చిన విషయం ఏంటంటే అండి, అక్కడ పిల్లలందరూ కూడా చాలా ఇండిపెండెంట్గా, అంటే పిల్లలంటే మరి చిన్నపిల్లలు కాదు, మన వయసు కాలేజ్ అయిపోయి ఎంప్లాయ్మెంట్ కోసం వెళ్ళినాళ్ళు చాలా ఇండిపెండెంట్గా ఉండటం, ఫోన్స్ యూజ్ చేయడం, కంప్యూటర్స్ యూజ్ చేయడం, మొబిలిటీ అంటే చాలా ఫ్రీగా బయటకు వెళ్ళటం, రావటం అన్నీ చేస్తున్నారు. అదొకటి. రెండోది ఏంటంటే, ఒక కాన్వర్జేషన్ నేను విన్నాను ఒక ట్రైనర్కి ఒక స్టూడెంట్కి మధ్యలో. ఏంటంటే ఆ కాన్వర్జేషను, ఆ స్టూడెంట్ చెప్తున్నాడు ఆ ట్రైనర్కి, ఆ ఎనేబుల్ ఇండియా ట్రైనర్ చెప్తున్నాడు, నాకు 2 కంపెనీస్లో ఉద్యోగం వచ్చింది. ఒకటేమో పెద్ద ఎంఎన్సీ కంపెనీ, రెండోదేమో ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చిన్న కంపెనీ వచ్చింది. నా స్కిల్ సెట్కి నేను పెద్ద కంపెనీ కోసమే వెయిట్ చేస్తాను, ఈ చిన్న కంపెనీ జాబ్ తీసుకోను అని ఆ కాన్వర్జేషన్ విన్నాను. చిన్నప్పటి నుంచి నాకేమో అందరూ విజువల్ ఇంపేర్డ్ అంటే మ్యూజిక్ టీచర్ అవ్వాలో, లేకపోతే మామూలుగా టీచర్ అవ్వాలో, లేకపోతే ఏదన్నా టెలిఫోన్ ఆపరేటర్ జాబ్ అని చెప్తున్నారు. ఇక్కడేమో మనం ఎనేబుల్ ఇండియాలోనేమో వాళ్ళు చాయిసెస్ గురించి మాట్లాడుతున్నారు. అది నాకు టర్నింగ్. దెన్ ఐ థాట్, ఈ ప్లేస్లో నేను వర్క్ చేయాలి ఇప్పటికైనా.
ఎందుకంటే ఈ సంస్థ ద్వారా నేను ఇంకా మనలాంటి వాళ్ళు ఎంతో మందికి అవేర్నెస్ లేని ఉన్న వాళ్ళకి నేను అవగాహన తీసుకురావచ్చని నేను అప్పుడు డిసైడ్ అవటం. తర్వాత శాంతి రాఘవన్ అని మా ఎనేబుల్ ఇండియా ఫౌండర్ ఆవిడకి ఈమెయిల్ రాయటం, అట్లా నేను ఎనేబుల్ ఇండియాలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక ట్రైనర్గా జాయిన్ అయ్యాను. ఆ ట్రైనర్గా జాయిన్ అయ్యి అంచెలంచెలుగా తర్వాత ఎంప్లాయబిలిటీ ట్రైనర్ అని, తర్వాత కంపెనీస్తో పనిచేయటం, వర్క్ ప్లేస్ సొల్యూషన్ స్పెషలిస్ట్ అంటాం మనం. అంటే ఏంటంటే ఆ కంపెనీస్కి వెళ్ళి జాబ్ని అర్థం చేసుకుని దాన్ని వి షుడ్ ఓపెన్ అప్ దట్ జాబ్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ అనమాట. జాబ్ అనాలిసిస్ అంటాం మనం. అది చేయటం, తర్వాత ప్రోగ్రామ్ మేనేజర్గా, ఇప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్గా, అంటే సిఇఓ తర్వాత 2వ లెవెల్లోకి రాగలగడానికి ఏంటంటే ఎంతో మంది వ్యక్తులు కృషి నా మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కానీ మెయిన్ ఏంటంటే అండి టెక్నాలజీ. ఎప్పుడైతే మనకి టెక్నాలజీ నేను స్టార్ట్ చేయడం యూజ్ చేశానో అది డిఫరెన్షియేటర్గా మారి ఈ విధంగా అంచెలంచెలుగా ఎదగడానికి ఎంతగానో దోహదపడింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ జర్నీ సార్. అంటే మీ వర్క్ షాప్ లో వింటున్నప్పుడు మీరు ప్రధానంగా బాగా స్ట్రెస్ చేసే విషయం ఏంటంటే ద కంప్యూటర్ ఈజ్ అన్ ఐ ఫర్ ది బ్లైండ్ అంటారు. అబ్సల్యూట్లీ అండి. నేను ఐ ఆల్వేస్ సే దట్ కంప్యూటర్స్ ఆర్ ఐస్ ఫర్ విజువల్ ఇంపైర్డ్ అండి, అండ్ ఇంటర్నెట్ ఈస్ ఫ్రీడమ్ అంటాను. ఎందుకంటే నేను చెప్పినట్టుగా చిన్నప్పుడు ఆ డిపెండెన్సీ మా అమ్మగారి మీద, అంటే నేను న్యూస్ పేపర్ కోసం ఎంతగానో వెయిట్ చేసేవాడిని. ఇప్పుడు మా వైఫ్, నా వైఫ్ సైటెడే, కానీ తనకి న్యూస్ అంటే చదవడం అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. తనేమంటుంది, నువ్వు ఎలాగో చదువుతూ ఉంటావు కదా, నువ్వే నాకు చెప్పు అంటది. అంటే చూసారా ఆ జర్నీ. ఒకప్పుడు ఒకరి మీద డిపెండ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఒక వేరే వాళ్ళకు కూడా మనం న్యూస్ చదివి చెప్పగలడంతో అది చిన్న విషయంగా అనిపిస్తుంది మనకి. కానీ యాక్చువల్గా ఆలోచిస్తే చాలా, అట్లీస్ట్ నా వ్యక్తిగతంగా చాలా పెద్ద విషయం అది. అంటే యు ఆర్ ఆల్సో లయాలా ప్రోడక్ట్ అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రోడక్ట్ మీరు కూడా. అబ్సల్యూట్లీ అండి. ఐ మీన్ అఫ్ కోర్స్ ఆ లయోలా కాలేజ్లో కానీ యూనివర్సిటీ హైదరాబాద్లో కానీ నేర్చుకున్న విలువలు ఎంతైనా మనకు ఉపయోగపడతాయి. మనకి ఏంటంటే అకాడమిక్స్తో పాటుగా ఎప్పుడైతే నేను టెక్నాలజీ యూజ్ చేయడం అలవాటు చేసుకున్నానో అప్పుడు ఏంటంటే ఇంకా యాక్సెస్ పెరిగిందండి. అంటే ఇప్పుడు అసలు అంటే ఒక రీసెర్చ్ ఉంది. అదేంటంటే మామూలుగా పర్సన్స్ వితౌట్ డిసబిలిటీస్ కండి ఒకళ్ళు మామూలుగా అడిగితే వాళ్ళు ఒక 150 మంది పేర్లని గుర్తుపెట్టుకోగలుగుతారంట. ఎందుకని వాళ్ళ కాంటాక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఉద్యోగం చేసే కలీగ్స్ కానీ, ఎవరైనా కావచ్చు, నెట్వర్క్ అంటాం దాన్ని. మన పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి వచ్చేందుకండి అది యావరేజ్గా ఓన్లీ 10వ వంతు ఉంటుందంట. అంటే 15 మంది మాత్రమే ఉంటుంది. ఎందుకని? మనకి యాక్సెస్ ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటుంది. కానీ డిజిటల్ ఎంపవర్మెంట్తో ఏంటంటే ఆ యాక్సెస్ మనం పెంచుకోగలంతో మనకు కూడా మన సోషల్ సర్కిల్ని పెంచుకోవడం జరుగుతుంది. దానివల్ల మన సోషల్ సర్కిల్ ఉంటేనే కదా మనకి కెరీర్ గ్రోత్ అని కానీ, తర్వాత ఎదగడానికి కానీ చాలా ఉపయోగం. కాబట్టి ఈ లయోలా కాలేజ్ ప్లస్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేవి రెండు కూడా చాలా నాకు పునాది వేశాయి. ఎందుకంటే అక్కడ వేరే వేరే కల్చరల్ వాళ్ళని కలవటం, వాళ్ళతో మాట్లాడగలగటం, అంటే వరల్డ్ని అర్థం చేసుకోగలగటం. జస్ట్ నేను విజువల్ ఇంపైర్డ్ని, నాకు బయట వాటితో సంబంధం లేదు అనుకోకుండా ఈ 2 ప్లేస్లు కూడా ఏంటంటే అండి చిన్నప్పటి నుంచి కూడా ఒట్టి చదువునే కాదు, కల్చరల్ యాక్టివిటీస్ బాగా ఉండేవి, ప్లస్ సోషియో ఎకనామిక్ యాక్టివిటీస్ మీద అవగాహన పెంచుకోవడానికి కానీ మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి అట్లా పెంచుకోవడం వల్ల సోషల్ సర్కిల్ అనేది పెరిగింది. ఆ తర్వాత ఎనేబుల్ ఇండియాకి వచ్చిన తర్వాత ఆబ్వియస్గా ఇంకా టెక్నాలజీ యూజ్ చేయడంతో ఫ్రెండ్స్ నెట్వర్క్ గ్రో అవటం, తర్వాత ఇండివిజువల్ థింకింగ్ పెరగడం అంతా జరిగింది. మీరు సోషల్ నెట్వర్క్ బిల్డింగ్ తర్వాత ఎక్స్పోజర్ గురించి ప్రస్తావించారు కాబట్టి జస్ట్ ఐ వుడ్ లైక్ టు ఆస్క్ ఎ క్వశ్చన్. మీరున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే క్యాంపస్ ఎక్స్పోజర్ అంటే మనకున్న పియర్ గ్రూప్ కి కొంత అవగాహన ఉంటుంది, మనం ఎలా ఉంటాము ఏంటి, ఈ టెక్నాలజికల్ ఇష్యూస్ మీద కూడా అవగాహన ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత అర్థం చేసుకోవడం ముందుతో పోలిస్తే కొంత సులభమే. మీరు క్యాంపస్ లో ఉన్నప్పుడు ఎక్స్పోజర్ ఎలా ఉండేది? ఈ సోషలాజికల్ పర్స్పెక్టివ్ లో కొంత మాట్లాడగలరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనకి యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అదొక పెద్ద క్యాంపస్, అదొక అడ్వాంటేజ్. కానీ అదే డిసడ్వాంటేజ్ అవుతుంది ఒకసారి. ఎందుకంటే ఆ పెద్ద క్యాంపస్లో ఒక మూల నుంచి ఇంకోసారికి వెళ్ళాలన్నా కూడా మనకి మొబిలిటీలో ఇండిపెండెన్స్ లేకపోతే అదే ఒక పెద్ద సమస్యగా కనపడుతుంది. రెండోది ఏంటంటే అండి, మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇప్పుడు మన యూనివర్సిటీలో అంటే ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే అండి, మన స్టూడెంట్స్ ఒక డిసిప్లిన్లో చదువుతున్నప్పటికీ వాళ్ళ కాంటాక్ట్స్, ఇప్పుడు నేను ఇంగ్లీష్ చదివాను, లిటరేచర్, ఓన్లీ నేను ఇంగ్లీష్ పుస్తకాలే కాకుండా చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు ఎకనామిక్స్ వాళ్ళతో కానీ, లేకపోతే సోషల్ సైన్సెస్ వాళ్ళతో కానీ, సైన్సెస్ వాళ్ళతో కానీ ఆ డైలాగింగ్ ఉంటుంది చూసారా, అది ఎక్స్పోజర్ చాలా ఇంప్రూవ్ చేసేది. అట్లాంటి దానికంటే ఇప్పుడు అప్పట్లో ఏమయ్యేదంటే ఏ పర్సన్ వితౌట్ డిసబిలిటీస్కి ఏంటంటే పోస్టర్ చూసుకుని ఎక్కడ ఏం జరుగుతుందో వెళ్ళిపోయేవాళ్ళు.
అంటే మనకి ఇప్పుడు యూనివర్సిటీలో పోస్టర్స్ పెడతారు కదండి, ఆ పోస్టర్స్ చూసుకుని ఓ ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది, లేకపోతే ఇక్కడ ఈ సమ్మిట్ జరుగుతుంది, ఇక్కడ ఈ కాన్వర్సేషన్ జరుగుతుంది, ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు ఈజీగా వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ వరల్డ్ లో ఏమవుతుందంటే మనకి డిజిటల్ ఇన్ఫర్మేషన్ యాక్సెసిబుల్ గా ఉంటే మనం కూడా కనెక్ట్ అవ్వచ్చు. కానీ అప్పట్లో ఉండేది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉండేది. ఒకసారి మనకి ఎవరు చెప్పకపోతే ఒకసారి తెలియని కూడా తెలియకపోవచ్చు, ఎందుకంటే యూనివర్సిటీ చాలా పెద్దది, చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, మనకి తెలియకపోవచ్చు. అలా తెలియకపోవడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఒక్కోసారి మనం దానికి వెళ్ళలేకపోవచ్చు. అప్పట్లో విజువల్ ఇంపేర్డ్ అది ఒక పెద్ద సమస్యగా ఉండేది. ఇప్పుడు ఐఎమ్ షూర్ సొల్యూషన్స్ వచ్చేసి ఉంటాయి వాటికి, ఎందుకంటే డిజిటల్ ఏదన్నా ఈవెంట్స్ అప్డేట్ చేస్తుంటే ఆన్లైన్ లో వీ కెన్ ఆల్సో యాక్సెస్. బట్ అప్పట్లో ఆ ప్రాబ్లం ఉండేది. రెండోదండి, నేను చెప్పాను కదా నాకు ఫ్రెండ్స్ బాగా హెల్ప్ చేశారు, కానీ ఒక 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 మూల నుంచి ఇంకో మూలకి వెళ్ళాలంటే అప్పట్లో చాలా కష్టపడే వాళ్ళం. ఎందుకంటే అప్పట్లో మనకండి అంత వెహికల్స్ కూడా ఉండే కాదు, సైకిల్స్ మీద వెళ్ళే వాళ్ళం. వెళ్ళాలన్నా కూడా టైం తీసుకునేది. టైం అనేది ప్రాబ్లం కాదు, అసలు మనకి ఇన్ఫర్మేషన్ తెలియటంతోనే ప్రాబ్లం. రెండోది, మీ క్వశ్చన్లో మంచి క్వశ్చన్ ఏమడిగారంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేసుకోగలగటం, అంటే ఇంక్లూడ్ చేసుకోగలగటం ఆ కార్యక్రమాల్లో. అప్పట్లో ఏముండేదంటే మనం ఉన్నారు అంటే సీట్ వరకు పర్లేదు, చదువుకోవడానికి ఎటువంటి బ్యారియర్స్ లేవు, ఎందుకంటే మంచి యూనివర్సిటీ, వాళ్ళు ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టరు విజువల్ ఇంపేర్డ్ చదవడానికి లేదని. కానీ ఈ యూనివర్సిటీ స్టూడెంట్ యాక్టివిటీస్లో అండి అంతగా ఇంక్లూడ్ చేసుకోవడానికి కొంచెం కష్టపడేవాళ్ళు, అంటే అంతట్లో అవగాహన లేదు. విజువల్ ఇంపేర్డ్ అంటే ఎట్లా చేయగలుగుతారు అని మనకు కూడా అప్పుడు, నాకు కూడా స్క్రీన్ రీడర్ లేదు కాబట్టి నేను ఓన్లీ చదువుకు మాత్రమే పరిమితం అయ్యేవాడిని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడే కానీ నేను యూనివర్సిటీలో ఉంటే ఇంకా ఎంత యాక్టివ్గా మనం చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీతో మనం అన్నీ చేయగలుగుతున్నాం కాబట్టి. ఆ ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయింది నాకు. ఆ స్టూడెంట్ యాక్టివిటీస్లో నేను అంతగా పంచుకోలేకపోయాను అప్పట్లో చెప్పాలంటే. ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ డిజిటల్ యాక్సెస్, టెక్నాలజీ యాక్సెస్ లేనందున, ప్లస్ అప్పట్లో స్టూడెంట్స్కి మా ఫ్రెండ్స్కి ఉండేది అవగాహన, కానీ అందరికీ తెలియకపోవచ్చు కాబట్టి ఆ బ్యారియర్ ఉండిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఏ హాస్టల్లో ఉండేవారు సార్ మీరు? నేను ఫస్ట్ బి హాస్టల్లో ఉండేవాడిని అండి. తర్వాత హెచ్ హాస్టల్లో కూడా ఉన్నట్టు, ఐ మీన్ ఆ 2 హాస్టల్స్ మాత్రం గుర్తున్నాయి. ఐ థింక్ నేను ఆల్సో షఫల్ అయ్యాను మధ్యలో, ఐ థింక్. బట్ ఎస్, బట్ ఐ యూస్ టు లైక్ ద లైబ్రరీ అలాట్. అది కూడా ఒకటి అండి. ఇప్పుడు మనకి అప్పట్లో లైబ్రరీ మన అసలు వరల్డ్ లోనే మంచి లైబ్రరీగా చెప్పుకుంటారు. కానీ అప్పట్లో పర్సన్స్ విత్ డిసబిలిటీ, విజువల్ ఇంపేర్డ్ ఎక్స్పెషల్ గా యాక్సెస్ టు ప్రింటెడ్, ఐ మీన్ ఈ బుక్స్ అన్ని ఉండేవి కాదు. ఏదో జర్నల్స్ అవి యాక్సెస్ ఉండేది, కానీ అప్పట్లో ఏంటంటే నేను బుక్ తీసుకుని స్కాన్ చేసుకుని చదువుకోవాల్సి వచ్చేది. ఇప్పుడంటే మనకి బుక్ షేర్ అని కానీ, లేకపోతే సుగమ్య పుస్తకాలయాన్ని కానీ చాలా ఆన్లైన్ లైబ్రరీలు వచ్చినాయి. అప్పట్లో అది కూడా ఒక బ్యారియర్ గా ఉండేది నాకు, ఎందుకంటే మీకు అందరికీ తెలిసిన విషయం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో లేని మెటీరియల్ అంటూ ఉండకపోవచ్చు. కానీ మనకు అది విజువల్ ఇంపేర్డ్ కి ఎంత వరకు యాక్సెసిబిలిటీ గా ఉంటుంది అనేది చూడాలి. ఐఎమ్ షూర్ నౌ దే వుడ్ హావ్ మేడ్ ఇట్ మచ్ మోర్ యాక్సెసిబుల్. అంటే ఇప్పటికి కూడా కొంత ఈ నోటీస్ బోర్డ్స్, తర్వాత ఈ ఇతరత్ర అంటే డిజిటల్ గా ఏదైతే అప్డేట్ చేయరో వాటిని యాక్సెస్ చేయడం ఇప్పటి వరకు కూడా మరీ అంత యాక్సెసిబుల్ గా లేదు, బట్ కంపారిటివ్లీ చాలా ఇంప్రూవ్ అయింది. అవునండి. ఇప్పుడు ఎందుకంటే మనకు కనీసం బీమా ఐస్ కానీ, అంటే ఒక్క బ్రాండ్, నేను ఏ ఒక్క కంపెనీని ప్రమోట్ చేయట్లేదు, కానీ అట్లాంటి రకాల చాలా యాప్స్ వచ్చేసినాయి ఇప్పుడు. మనం ఐడి అని కానీ ఇదని కానీ చాలా మనం స్కాన్ చేసి చదువుకోవచ్చు. అప్పట్లో లేనందున మనకి ఏంటంటే చిన్న విషయం, ఇది చాలా చిన్న విషయం కదండి, అంతే నోటీస్ బోర్డుని చదవలేకపోవడం అని చిన్న విషయం అనిపించవచ్చు, కానీ దానివల్ల ఎంతో లాస్ అయ్యేవాళ్ళు. ఫ్యాకల్టీ అప్రోచ్ ఎలా ఉంది సార్? ఫ్యాకల్టీ బాగుండేదండి, వాళ్ళు ఏమి యాక్చువల్గా డిస్టింగ్విష్ చేసేవాళ్ళు కాదు. చాలా ఇప్పుడు అందరితో ఎలా ఉంటారో అంతగా ఉండేవాళ్ళు, అంతే ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు, అంతే టఫ్గా కూడా ఉండేవాళ్ళు. అది యాక్చువల్లీ గుడ్, బికాస్ నో సింపతి. ఫ్యాకల్టీకి వచ్చే అవగాహన ఉండేది, ఎందుకంటే వాళ్ళు ఇంటలెక్ట్గా గ్రో అయి ఉంటారు కనుక ఫ్యాకల్టీ దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఉండేది కాదు. కాకపోతే ఏంటంటే అండి, అప్పటికి ఈ బుక్స్ మనకి ఈమెయిల్స్ పంపించడం, ఈ యాక్సెసిబుల్ బుక్స్ లేనందున ఆ ఫ్యాకల్టీ కూడా అర్థమయ్యేది కాదు ఒక్కోసారి నాకు ఎట్లా యాక్సెసిబుల్ మెటీరియల్ ఇవ్వాలి అని. కానీ ఇప్పుడు మనకి అదేంటంటే అది ఫ్యాకల్టీ తప్ప నేను అనుకోను, కానీ నాకు కూడా అవగాహన ఉండుంటే బాగుండేది. ఎనీవే, బట్ ఆ ఫ్యాకల్టీ గురించి అడిగారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఫ్యాకల్టీ ఒక్కోసారి బోర్డు మీద రాస్తారు. బోర్డు మీద రాసేది ఒక్కోసారి ఏమవుతుందంటే అండి, వాళ్ళు దిస్ అండ్ దట్ అనొచ్చు ఒక్కోసారి, దిస్ ఈస్ దస్ అని అనొచ్చు.
ఆ దిస్ అండ్ దట్ అన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఒకవేళ మనం కనుక కొంచెం వీడియో ఉంటే అడగలేకపోతే ఒకసారి అడగలేకపోవచ్చు మనం, ఎందుకంటే చాలా మంది కూర్చున్నప్పుడు అందరూ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు సడన్ గా అడగలేము మనం ఒకసారి. ఒక్కొక్కసారి అలా చేసినప్పుడు ఒక్కోసారి మిస్ అయ్యేవాడిని నేను కన్ఫర్మేషన్. కానీ పక్కన స్టూడెంట్స్ తో అడగడం తర్వాత చేసుకోవడం దానివల్ల పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు. కానీ బట్ ఇఫ్ యూ కెన్ బిల్డ్ దట్ ఇంక్లూషన్ ఫ్రమ్ ద బిగినింగ్ అండి, ఎందుకంటే దిస్ అండ్ దట్ అంటంలో ఓన్లీ విజువల్లీ ఇంపైర్డ్ మిస్ అవ్వట్లేదండి. యాక్చువల్గా క్లాస్ రూమ్ పెద్దదైతే కనుక చివరి బెంచ్లో కూర్చున్నాడు కూడా ఏం కనపడదు. వెరీ నైస్ అబ్జర్వేషన్. అవునండి, అది చిన్నదే. మనకి ఫ్యాకల్టీ అంతా ఇంక్లూజివ్ గా ఉన్నప్పటికీ వాళ్ళ అలవాటు ప్రకారంగా ఒక్కోసారి అలా అంటారు. రెండోది ఒక్కొక్కసారి నాకు అప్పట్లో కొన్ని వెబ్సైట్స్ ని రిఫర్ చేయమని ఇచ్చేవాళ్ళు. ఆ వెబ్సైట్స్ కూడా మనకు ఒక్కోసారి అప్పట్లో అంత పిక్చర్స్ గా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ అండి, కొన్ని మ్యాగజైన్స్ చదవమనేవాళ్ళు ఆన్లైన్లోనే. కానీ ఆన్లైన్లో ఎట్లా ఉండేదంటే అప్పుడు అండి, ఇమేజ్ని పీడిఎఫ్ గా చేసేవాళ్ళు. ఆ ఇమేజ్ ని పీడిఎఫ్ చేయడంతో అప్పట్లో స్క్రీన్ రీడర్ కి ఓసీఆర్ చేసే అంత కేపబిలిటీ లేనందున నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఉన్న కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అప్పుడు నాకు ఉంది, అది కూడా సెకండ్ ఇయర్ లో. ఫస్ట్ ఇయర్ లో నాకు లేదు. ఫస్ట్ ఇయర్ హాలిడేస్ లో ఎనేబుల్ ఇండియాకి వెళ్ళడంతో నేను కంప్యూటర్ నేర్చుకోగలిగాను. సెకండ్ ఇయర్ లో నా అంతకు నేను చదవడం మొదలెట్టినప్పటికీ ఈ చిన్నవి ఈ ఈ యొక్క అవగాహన విషయాలు కనుక మనం ఇఫ్ యూ కెన్ బిల్డ్ దట్ అవేర్నెస్ ఇన్ ద ఫ్యాకల్టీ ఇన్ ద యూనివర్సిటీ, ఐ థింక్ దాట్స్ యాక్చువల్లీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఎందుకంటే చాలా మార్పులు తీసుకురావాలి. అవునండి, ఆ ఓరియంటేషన్, ఆ ఇంక్లూడబిలిటీ అంటామండి మనం. అది ఎనేబుల్ ఇండియా కనిపెట్టిన వర్డ్, ఎబిలిటీ టు ఇంక్లూడ్ పీపుల్. అంటే ఆ సామర్థ్యం, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ను కూడా ఇంక్లూడ్ చేసుకోలేంత సామర్థ్యం మనం ఇవ్వాలంటే నో లాంగర్ అవేర్నెస్ ఓన్లీ, ఇట్స్ ఎ స్కిల్, యాటిట్యూడ్ అండ్ నాలెడ్జ్. ఈ మూడు కూడా మనం ఫ్యాకల్టీకి లేకపోతే సపోర్ట్ స్టాఫ్ కి ఇవ్వగలిగితే మన యూనివర్సిటీ ఇంకా, ఇప్పటికే చాలా ఇంక్లూజివ్ యూనివర్సిటీ, కానీ ఇంకా ఇంకా పైకి వెళ్ళడానికి, ఇంకా మంచిగా, ఇంకా ఎక్కువ మంది డిసబిలిటీస్ ని అబ్జర్వ్ చేసుకోవడానికి కూడా అవకాశంగా ఉంటుంది. సార్ మీరు ఎంఏ తర్వాత డైరెక్ట్ గా ఎనేబుల్ ఇండియాలో ట్రైనర్ గా వెళ్ళిపోయారు. సో ఈ మధ్యలో మీరు ఈ గవర్నమెంట్ జాబ్ సైడ్ కానీ లేదా ఈ సివిల్ సర్వీసెస్ వైపు కానీ లేదా టీచింగ్ వైపు కానీ, అంటే యాజ్ ఏ ఫ్యాకల్టీ యూనివర్సిటీ ఆర్ కాలేజ్, ఈ వైపు వెళ్ళాలని ఎప్పుడు అనిపించలేదు సార్? అంటే ఏమైందంటే అండి, యాక్చువల్గా అక్కడ చిన్న స్టోరీ ఏంటంటే, నాకు ఎంఏ అయిన తర్వాత నేను ఎంఫిల్ సీట్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీట్ వచ్చిందండి నాకు. కాకపోతే ఏమైందంటే, నేను అప్పట్లోనే చెప్పాను కదా, అంటే ఈ డిపెండెన్సీ అనేది చూస్తుంతో నాకు ఏమనిపించిందంటే, నేను ఇక్కడే ఉంటే ఇంకా ఇలాగే డిపెండెంట్, చదివితే చదవగలుగుతాను, ఎంఫిల్ కూడా పూర్తి చేసేవాడిని, పిహెచ్డీ కూడా పూర్తి చేసేవాడిని, ఎందుకంటే ఫ్రెండ్స్ సపోర్టు, లెక్చరర్ ప్రొఫెసర్ సపోర్ట్ ఉండేది కాబట్టి చేసేసేవాడిని. కానీ నాకు అప్పుడు ఏమనిపించిందంటే, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, బికాస్ వీ హ్యావ్ టు, ఈ సిస్టమ్ని మనం చేంజ్ చేయాలి అనుకున్నాను. ఆ చేంజ్ చేయాలనుకున్నప్పుడు నేను అనుకున్నాను, ఒక్క వ్యక్తిగా నేను అంతగా చేయలేకపోవచ్చు, కానీ ఈ యొక్క ఎనేబుల్ ఇండియా అనే ఆర్గనైజేషన్లో జాయిన్ అయితే అదొక ప్లాట్ఫామ్ లాగా ఉంటుందని, దాని ద్వారా నేను మార్పు తీసుకురావచ్చు అని అనుకున్నాను. నేను మీకు చెప్తాను, ఇప్పుడు నేను చేసే వర్క్ ఖచ్చితంగా దీని మీదే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఒక సిఏ మిలియన్ అని ఒక క్యాంపెయిన్ నడుపుతున్నాను నేను నా ఆధ్వర్యంలోనే ఎనేబుల్ ఇండియాలో. అదేంటంటే, we want to make visually impaired as a active citizens and nation builders through digital empowerment. అది నా దాంట్లో నేను చేసే దాంట్లో అదొకటి. కాబట్టి ఆ చేంజ్ తీసుకురావడం కోసం నేను అప్పుడు అనుకున్నాను. యాక్చువల్గా నేను ఎంఫిల్ సీట్ వదిలేసి నేను బెంగళూరు వెళ్ళిపోయి ఎనేబుల్ ఇండియా మిత్రజ్యోతి కొలాబరేషన్లో ఇంకో ట్రైనింగ్ జాయిన్ అయ్యాను నేను. యాక్చువల్గా అక్కడ ఆ జాయిన్ అయినప్పుడు శాంతి రాఘవన్ని పర్సనల్ కలగడం, తర్వాత ఈమెయిల్ పంపించడం అట్లా చేశాను. నేను గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు చేయలేదంటే అండి, చిన్నప్పటి నుంచి కూడా నాకు నా గురించి నాకేమర్థమైందంటే, ఒకే చోట కూర్చుని నేను పని ఎక్కువ చేయలేను. అంటే నాకేంటంటే పీపుల్ ఇంటరాక్షన్ ఉండాలి, ఇన్నోవేటివ్గా థింక్ చేయగలగాలి, సిస్టమ్ మార్చాలి. ఇవన్నీ కూడా గవర్నమెంట్లో జరగచ్చు, కాదని అంటలేదు నేను, కానీ దానికి టైం పడుతుంది. నేను అనుకున్నానంటే ఎన్జిఓ ఎనేబుల్ ఇండియా లాంటి సంస్థల్లో అయితే మనకి తొందరగా గ్రో అవడానికి, నెక్స్ట్ జనరేషన్ మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి నాకు కార్పొరేట్ ఆఫర్లు ఎన్నో వచ్చినాయి మధ్యలో. కానీ అఫ్కోర్స్ ప్యాకేజీలు ఎక్కువైనప్పటికీ కూడా నేను ఏమనుకున్నానంటే, అంటే ఇదేదో ఎవరి కోసం నేను సాక్రిఫైస్ చేస్తాను అనుకోలేదు అప్పట్లో కూడా. ఎందుకంటే నేను చాలా నేర్చుకుంటున్నాను ఈ జాబ్లో. ఎందుకంటే నేను ఈ కరెంట్ జాబ్లో నేను చెప్పినట్టుగా మన కమ్యూనిటీకి హెల్ప్ చేయగలుగుతున్నాను, ఒక లీడర్గా ఇన్ఫ్లుయెన్సింగ్ చేయగలుగుతున్నాను పెద్ద పెద్ద కమిటీస్లో, అలాగే వేరే దేశాలు వెళ్ళి రాగలుగుతున్నాను, అన్ని చేస్తున్నాను. కాబట్టి నాకు అనిపించింది, ఒక గవర్నమెంట్ జాబ్లో ఉన్నా, ఒక ప్రైవేట్ ఎంఎన్సీలో ఉన్నా ఎట్లా ఉండేవానో అట్లాగే ఇప్పుడు ఎన్జిఓలో చేస్తున్నప్పటికీ కూడా నాకేమీ డిఫరెన్స్ ఏమీ లేదు. అంతకన్నా ఇంక ఎక్స్పోజర్ రావడం జరిగింది కాబట్టి నేను అసలు ఎప్పుడు వాటి గురించి ఆలోచించలేదు.
సార్ అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు కూడా ఎప్పటికి కూడా ఇది ఇలాగే ఉంటుంది. ఈ మనం ఏంటంటే ఈ ఎంఏ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ సెక్యూరిటీ కావాలి దానికోసం జాబ్ దొరికితే బాగుండు అనుకుంటాం. అవునండి. సో అలాంటి పరిస్థితిలో మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం, ఈ రోజు ఇలా బిల్డ్ చేయడం ఇట్స్ రియల్లీ అప్రిషియేట్. కరెక్ట్. యాక్చువల్లీ అండి మనం జాబ్ సెక్యూరిటీ అనుకుంటాం, కరెక్టే, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది గవర్నమెంట్ దాంట్లో. కానీ ఏమవుతుందంటే అండి, మనం ఒక్కోసారి జాబ్ సెక్యూరిటీ మాత్రమే చూసుకుంటే, అంటే అందరి అని చెప్పట్లేదు, కొంతమందికి ఆ ఫ్రీడమ్‌తో వర్క్ చేయాలి, లేకపోతే ఏదన్నా కొత్తగా చేయగలగాలన్న ఆ తృష్ణ ఉంటుంది కదా! అది ఉన్నవాళ్ళు, తృష్ణ ఉన్నవాళ్ళు ఏమిటంటే గవర్నమెంట్ జాబ్‌లో ఒక్కోసారి ఉక్కిరిబిక్కిరైపోతారు. వాళ్ళమ్మో అంటే అంత వెంటనే అంత పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవడానికి మనకు అంత అవకాశం ఉండకపోవచ్చు కదా! ఇట్స్ యాక్చువల్లీ టు డూ విత్ హౌ యూ ఆర్ అండి. మన ఇండివిడ్యువల్‌ని బట్టి మనం జాబ్ అనేది చూసుకోవాలి. గవర్నమెంట్ అనే జాబ్ కూడా చాలా మంచిదే. ప్రైవేట్ జాబ్స్ చాలా మంచియే. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థల్లో చేయడం కూడా మంచిదే. ఏంటంటే అల్టిమేట్‌గా ఏంటంటే అండి, మనం ఎక్కడ హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక్క రోజుతో వర్క్ అనేది ఒక్క రోజుకి సంబంధించింది కాదు కదా. మనం మందిట్లో మన జీవిత సమయంలో రోజులో ఎక్కువగా గడిపేది వర్క్ కలీగ్స్ తోనే కాబట్టి అక్కడ ఎంత హ్యాపీగా ఉంటున్నాం అనేది చాలా మనకి ఇంపార్టెంట్ లాంగ్ రన్ లో. ఫస్ట్ లో అనుకోవచ్చు మనకి జాబ్ ఎక్కువ శాలరీ వచ్చేది కావాలి, లేకపోతే జాబ్ సెక్యూరిటీ కావాలి అని. నాకు ఇప్పుడు చాలా మంది విజువల్ ఇంపైర్డ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా మంది ఒక్కోసారి అంటారు, నేను బ్యాంక్ వెళ్ళాను, బ్యాంక్ లో బానే ఉంది, కానీ ఒక్కోసారి నాకు వర్క్ ఇవ్వరు, సో నేనేం చేయాలి, నా స్కిల్స్ అన్నా వేస్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి అట్లా వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా ఒక్కోసారి ఇట్లా వచ్చి చేసుకోవడం కూడా మంచిదే. కానీ కొంతమందికి ఆ యొక్క జాబ్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, ఇండివిజువల్ని బట్టి. సో అది తప్పని నేను అంటలేదు. నేనేమంటున్నానంటే ఇదొక్కటే మనం ఒకప్పుడు అనుకునేది విజువల్లీ ఇంపార్టెంట్ అంటే మ్యూజిక్ టీచరే చేయాలి, లేకపోతే టీచర్ అవ్వాలి. అది ఇప్పుడు లేదండి. ఎనేబుల్ ఇండియా లాంటి సంస్థల వలన దేర్ ఆర్ 183 డిఫరెంట్ జాబ్ రోల్స్ అండి. అంటే 183 డిఫరెంట్ జాబ్ రోల్స్ ని మనం ఐడెంటిఫై చేసాం అక్రాస్ ద సెక్టర్స్, 20 సెక్టర్స్ లో. ఈ జాబ్ రోల్స్ చాలా కొన్ని హై ఎండ్ టెక్నాలజీ జాబ్స్ ఉన్నాయి, కొన్ని మిడ్ లెవెల్ ఉన్నాయి, కొన్ని మాన్యువల్ జాబ్స్ ఉండొచ్చు. కానీ ఈ జాబ్స్ అనేవి వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఇంకా ఈ జాబ్ లిస్ట్ పెరుగుతూనే ఉంది. కాబట్టి దేర్ ఇస్ చాయిస్ ఫర్ విజువల్ ఇంపైర్డ్ నౌ. సో సార్, మీ ఎనేబుల్ ఇండియా జర్నీ గురించి మాట్లాడుకోవాలనుకుంటే, మీరు మొదటిగా ట్రైనర్ గా జాయిన్ అయ్యి ఇప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్ వరకు ఎదిగారు సార్. అయితే యూ హ్యావ్ ప్లేడ్ వేరియస్ రోల్స్, డిఫరెంట్ వేస్ లో వేరియస్ రోల్స్ మీరు ప్లే చేశారు. నాకు బాగా అట్రాక్ట్ చేసిన విషయం ఏంటంటే, ఈ కంపెనీస్ తో మాట్లాడడం, ఈ పలానా వ్యక్తి ఇలాంటి స్కిల్స్ ఉన్నాయి, పలానా జాబ్ చేయగలుగుతాడు, ఈ కన్విన్స్ చేసే ప్రాసెస్ లో సార్ ఈ ప్రొసీజర్ అంతా ఎలా జరుగుతుంది సార్? మంచి క్వశ్చన్ అండి. సో ఎట్లా అంటే మనకి అసలు ఎనేబుల్ ఇండియాలో మేము 2004లోనే శాంతి మేడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే ఆవిడ బిజినెస్ కేస్ అని ఒకటి తయారు చేశారు. అంటే కంపెనీస్తో మాట్లాడేటప్పుడు అండి మేము ఏం చెప్తామంటే, మీరు సింపతి మీరు తీసుకోవాలని ఎప్పుడు చెప్పం. అసలు మనం ఏం చెప్తామంటే, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ని మీరు హైర్ చేయడం వల్ల మీ కంపెనీకి ఎకనామిక్గా ఎటువంటి లాభం ఉంటుంది. ఎందుకంటే అండి కంపెనీ అల్టిమేట్ గా వాళ్ళ గోల్ బిజినెస్ అదే ఉండాలి, ప్రాఫిట్ మేకింగ్, లాభాలు రావాలి. వాళ్ళకి లాభాలు రాకపోతే మనకు ఉద్యోగాలు ఇవ్వలేరు కదండి. సో ఆ లాభాలను పెంచుకోవాలంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ తీసుకుంటే అది ఎలా జరుగుతుందని మేము చెప్పేవాళ్ళం. ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఒకటి మేమేం చూసామంటే కంపెనీస్తో వర్క్ చేసేటప్పుడు మన పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఉన్న టీం అండి, ఆ టీం మొరాల్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకని, పర్సన్ విత్ డిసబిలిటీ ఛాలెంజెస్ ఉన్నా కూడా ఎంతగా చక్కగా పనిచేస్తుంటే, నేనేమీ లేకుండా నేనెందుకు కంప్లైంట్ చేస్తున్నాను. ఒక టీ బాగోపోతే కంప్లైంట్ చేయడమో, చైర్ బాగోపోతే కంప్లైంట్ చేయడమో, అలా చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మా టీంలో ఈ పర్సన్ విత్ డిసబిలిటీ చక్కగా చేస్తున్నప్పుడు నేనెందుకు ఇట్లా కంప్లైంట్ చేస్తున్నానన్న ఫీలింగ్తో ఆ టీం మొరాల్ అనేది చాలా బాగుంది. మేము అది చూసాం, చాలా కంపెనీస్లో ఆ డిఫరెన్స్ చూసాం. అదేవిధంగా రెండోది, ఒక పర్సన్ విత్ డిసబిలిటీస్ తో వర్క్ చేసేటప్పుడు ఆ టీమ్ లీడర్ కూడా కొన్ని స్కిల్స్ పెరుగుతాయి. అంటే ఇప్పుడు మన విజువల్ ఇంపైర్డ్ ఉన్నారు, వాళ్ళని కనుక టీంలో ఇంక్లూడ్ చేసుకోవాలంటే కమ్యూనికేషన్ బాగుండాలి. హీరింగ్ ఇంపైర్డ్ని ఇంక్లూడ్ చేసుకోవాలంటే, శ్రవణ దోషం ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఆ సింపుల్గా కమ్యూనికేట్ చేసే ఎబిలిటీ ఉండాలి. ఇప్పుడు మీరే చెప్పండి, ఆ సింపుల్గా కమ్యూనికేట్ చేసే ఎబిలిటీ కేవలం పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మాత్రమే ఉపయోగపడుతుందా, అందరికి ఉపయోగపడుతుందా? అందరికీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే
చాలా మంది ఇప్పుడు విలేజెస్ నుంచి రావచ్చు, లేకపోతే వేరు వేరు బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. అందరికీ హై ఇంగ్లీష్ అర్థం కావాలని ఏమి ఉండదు. కాబట్టి సింప్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సింప్లిఫైయింగ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్ నా లీడర్ పెంచుకోవాలంటే when they work with persons with disability, that skill gets enhanced. ఆ స్కిల్ అనేది పెరుగుతుంది పర్సన్స్ విత్ డిసబిలిటీస్ తో పనిచేసినప్పుడు. ఇట్లా నేను చెప్పినట్టుగా ఈ 2-3 ఉదాహరణలు చెప్పినట్టుగా ఇట్లా బిజినెస్ కేస్ చేసి మేము మాట్లాడతాం, సింపతితో మాట్లాడడం. రెండోదండి, మనం ఏం చెప్తామంటే పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వర్క్ చేయాలంటే ఫీజబుల్ వర్క్ ప్లేస్ సొల్యూషన్స్ ఉండాలి. అంటే ఏదో మ్యాజిక్ ద్వారానో ఏదో ద్వారా వర్క్ చేయరు వాళ్ళు. ఏంటంటే సొల్యూషన్స్. ఇప్పుడు మీరు నేను ఇట్లా యూనో ఇట్లా రికార్డింగ్ లో మాట్లాడగలుగుతున్నాం అంటే మన ఇద్దరం కూడా టెక్నాలజీ బీయింగ్ విజువల్లీ ఇంపేర్డ్, మన ఇద్దరం కూడా టెక్నాలజీని యూస్ చేసి వచ్చాం. అంటే ఈ యొక్క స్క్రీన్ రీడర్, ఎన్విడిఏ కావచ్చు, జాస్ కావచ్చు, ఏదైనా స్క్రీన్ రీడర్ మనకి ఈజ్ అ సొల్యూషన్ టు డూ అవర్ వర్క్ అనమాట. మనం కంపెనీస్ తో మాట్లాడేటప్పుడు ఈ లాంగ్వేజ్ మాట్లాడతాం. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కెన్ వర్క్ విత్ సొల్యూషన్స్. అట్లా ఈ పాజిటివ్ లాంగ్వేజ్ అని కూడా అండి చాలా ఉపయోగపడింది మనకి జాబ్స్ ఓపెన్ చేయడానికి. అంతేగాని మనం కంపెనీస్కి దగ్గరికి వెళ్ళి చూడండి ఈ విజువల్ ఇంపేర్డ్ హైర్ చేయండి, మీరు ఎంతగానో వాళ్ళ డిఫరెన్స్ చేస్తారు, అట్లా చెప్పం అసలు. మనం ఆ యొక్క సింపతి లాంగ్వేజ్ మనం యూజ్ చేయం అసలు. ఆ విధంగా ఈ పాజిటివ్ లాంగ్వేజ్ డెవలప్ చేయడం ద్వారా, సొల్యూషన్స్ డెవలప్ చేయడం ద్వారా, అట్లాగే ఈ బిజినెస్ కేసును డెవలప్ చేయడం ద్వారా ఇప్పుడు దాదాపుగా ఎనేబుల్ ఇండియా 700కు పైగా కంపెనీస్తో మనం పనిచేస్తూ ఉంటాం. మంచి విషయం ఏంటంటే అండి, ఏ కంపెనీతో మేము వర్క్ చేస్తున్నామో వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చి మనకి ఇంకా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ని హైర్ చేయాలన్న ఆసక్తి కనపరుస్తున్నారు. ఎందుకంటే మనం ప్లేస్ చేసేటప్పుడే కరెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ని ప్లేస్ చేయగలిగితే వాళ్ళకి బిజినెస్లో ఉపయోగపడుతుంది. బిజినెస్ గ్రో అవటం వల్ల వాళ్ళు ఇంకా ఎక్కువ మందిని హైర్ చేయాలనుకుంటారు. కాబట్టి మనకి మంచిదే. కానీ అన్ని కంపెనీస్ అలా నేను అంటలేదు. ఇంకా చాలా కంపెనీస్ ఈ అవగాహన లేకుండా ఉన్నారు. ఇంకా చాలా వర్క్ చేయాలి మనం. దేర్ ఇస్ లాట్ టు డూ. బట్ మేము చేసే కంపెనీస్తో వీ కెన్ సీ ద డిఫరెన్స్. మీరు అరౌండ్ 700 కంపెనీస్ ఇప్పుడు వర్క్ చేస్తా ఉన్నారు. సో మేజర్ గా సార్ అంటే ప్రిడామినెంట్లీ ఏ పొజిషన్స్ కి పంపిస్తా ఉంటారు సార్ క్యాండిడేట్స్? మన విజువల్ ఇంపేర్డ్ కన్నా లేకపోతే అన్ని డిజబిలిటీస్ కి ఎట్లా చెప్పమని? మన విజువల్ ఇంపేర్డ్. ఓకే, మన పర్సన్స్ విత్ విజన్ ఇంపైర్మెంట్ అంటే ఏంటండి, నేను చెప్పినట్టుగా 183కు పైగా జాబ్స్ ఉన్నాయండి. ప్రిడామినెంట్ గా ఎక్కడ ఉంటాయంటే అండి, ఎక్కువ బల్క్ జాబ్స్ ఎక్కడ ఉంటాయంటే కస్టమర్ ఫేసింగ్ రోల్స్ అంటాం, కస్టమర్ ఇంటరాక్షన్ రోల్స్ అంటాం. అది టెలిఫోన్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే చాట్ ద్వారా అవ్వచ్చు, ఈమెయిల్ ద్వారా అవ్వచ్చు. బట్ లాట్ ఆఫ్ రోల్స్ ఆర్ కస్టమర్ ఇంటరాక్షన్. అంటే మనం అనుకుంటాం కస్టమర్ అంటే కస్టమర్ ఇంటరాక్షన్ అంటే ఓన్లీ కాల్ సెంటర్ అనుకుంటాం. కాల్ సెంటర్స్ కూడా ఒక భాగం, కానీ ఇంకా హై ఎండ్ లో కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ లైక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, హెచ్పి లాంటి కంపెనీస్ లో టెక్నికల్ సపోర్ట్ లో ఉన్నారు, సిస్కోలో టెక్నికల్ సపోర్ట్ లో ఉన్నారు, సర్వీస్ రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అనే రోల్లో ఉన్నారు. నేను కొన్ని కంపెనీస్ పేర్లు చెప్పట్లేదు, ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్ కాబట్టి మనకి కంపెనీస్ పేర్లు చెప్పడం కన్నా ఇండస్ట్రీ చెప్తున్నాను. ఐటీ ఇండస్ట్రీలో కంపెనీస్ లో ఇట్లా టెక్నికల్ సపోర్ట్ రోల్స్ లో ఉన్నారు. అట్లాగే ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అంటామండి మనం. ఏంటంటే డేటాను చూసి పెద్ద పెద్ద కాల్ సెంటర్స్ లో కానీ లేదా పెద్ద పెద్ద కంపెనీస్ లో అండి వాళ్ళు ఏం చేస్తారంటే డేటా అనాలిసిస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక కాల్ సెంటర్ తీసుకోండి. ఎంతమంది ఏజెంట్స్ పనిచేస్తున్నారు, ఎన్ని కాల్స్ తీసుకున్నారు, ఎన్ని కాల్స్ రిజాల్వ్ అయినాయి, ఎన్ని కాల్స్ కి మనం సొల్యూషన్ ఇవ్వగలిగాం అన్నది వాళ్ళు రోజు రిపోర్ట్ చేయాలి. అట్లాంటి జాబ్స్ లో ఉన్నారు. అట్లాగే రిక్రూట్మెంట్ లో ఉన్నారు పర్సన్స్ విత్ విజన్ ఇంపైర్మెంట్ అండి. అంటే ఒక కంపెనీకి ఒక వేకెన్సీ ఉంటే వీళ్ళు పర్సన్స్ విత్ విజన్ ఇంపైర్మెంట్ వాళ్ళ డ్యూటీ ఏంటంటే రిక్రూటర్ గా పోర్టల్స్ లోకి వెళ్ళడం, సర్చ్ చేయడం, సూటబుల్ ప్రొఫైల్స్ సెలెక్ట్ చేయడం, వాళ్ళతో ఆ క్యాండిడేట్స్ తో మాట్లాడడం, కనుక్కోవడం, అట్లా ప్లస్ ఆన్ బోర్డింగ్ వరకు చేయడం. తర్వాత ఆన్ బోర్డింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి అఫ్ కోర్స్ యాక్సెసిబిలిటీ టెస్టర్స్ ఉన్నారు. అంటే అప్లికేషన్స్ యాక్సెసిబుల్ కాదా అని టెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేసే వాళ్ళు ఉన్నారు హై ఎండ్ లో. హ్యూమన్ రిసోర్సెస్ లో మల్టిపుల్ లెవెల్స్ తో చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం చాలా మంది వింటూ ఉంటాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మ్యాపింగ్, డేటా సైన్స్ అని. వాటిల్లో కూడా కొత్తగా ఇప్పుడు జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. వాటిల్లో కూడా మనం విజువల్లీ ఇంపేర్డ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా దాదాపుగా అండి ఒక దగ్గర విజువల్లీ ఇంపేర్డ్ ఒక 230కి పైగా కంపెనీస్ లో
వర్క్ చేస్తున్నారు చిన్నటి కాడి నుంచి. గుడ్ థింగ్ ఏంటంటే ఈవెన్ స్టార్టప్ కంపెనీస్లో పనిచేస్తున్నారండి. అంటే స్టార్టప్ కంపెనీలో పనిచేయాలంటే స్కిల్స్ చాలా ఉండాలి. ఎందుకంటే ఒక పెద్ద కంపెనీలో తాయండి ఈ జాబ్ రోల్ చేస్తే చాలు అనుకుంటాం, కానీ ఈ స్టార్టప్ కంపెనీస్లో ఇచ్చిన ఒక్క టాస్క్ అనే కాదు, మల్టిపుల్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది, మల్టీ టాస్కింగ్ చేయాల్సి ఉంటుంది. అట్లాంటి స్టార్టప్స్లో ఉన్నారు, ట్రావెల్ కంపెనీస్లో ఉన్నారు, ఎఫ్ఎన్జీసీ అంటాం మనం, ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లా వివిధ రకాల జాబుల్లో సెక్టర్స్లో ఉన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారండి, డైకాస్టింగ్, అల్యూమినియం డైకాస్టింగ్లో ఉన్నారు. అంటే ఈ జాబ్స్ అన్నిట్లో విజువల్లీ ఎనేబుల్ ఇండియానే ప్లేస్ చేసిందని చెప్పట్లేదు. ఎనేబుల్ ఇండియా లాంటి మంచి ఆర్గనైజేషన్స్ ఇంకా ఉన్నవి, వాళ్ళు కూడా ప్లేస్ చేశారు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంకొకటి మన కొత్తగా ఒకటి ఎమర్జింగ్ జాబ్ ఒకటి అండి, విజువల్లీ ఇంపేర్డ్ పర్సన్స్ విత్ ఉమెన్ అండి. యాక్చువల్గా ఫర్ గర్ల్స్, బ్లైండ్ గర్ల్స్కి ఏంటంటే డిస్కవరింగ్ హ్యాండ్స్ అని ఒక ప్రోగ్రామ్ ఉన్నట్టు. దాంతో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడం, ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్. ఎంతో మంచి జాబ్, ఎందుకంటే ఒక స్త్రీని కాపాడడం అనమాట. ఎందుకంటే ఒక బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందుగానే డిటెక్ట్ చేయగలగటం, అది కూడా వాళ్ళ స్పర్శను ఉపయోగించి చేయటం అనేది విజువల్లీ ఇంపేర్డ్ గర్ల్స్ కి అదొక మంచి ఆపర్చునిటీ. ఇట్లా చాలా, అంటే కేవలం డబ్బులు వచ్చాయని కాదండి, సొసైటీకి పనికొచ్చే జాబ్స్ లో కూడా గ్రీన్ ఎక్కువ వారియర్స్ గా చేస్తున్నారు కొంతమంది. కొంతమంది ఎన్జిఓస్ లో ఫర్ ఎగ్జాంపుల్ అండి, అప్పట్లో యూనో హ్యూమన్ ట్రాఫికింగ్ ప్రివెంట్ చేయడం కానీ, ఇట్లా చాలా మంది విజువల్ ఇంపేర్డ్ అనేక రంగాల్లో చాలా మంచి కాజెస్ మీద కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదర్ డిజబిలిటీస్కి వస్తేనండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం హియరింగ్ ఇంపైర్డ్ తీసుకుంటే చాలా ఎక్కువగా బ్యాక్ అండ్ ప్రాసెస్లో పేయబుల్స్, రిసీవబుల్స్ అంటాం, అకౌంట్సింగ్లో ఇండెక్సింగ్ జాబ్స్ అంటాం. అదేంటంటే బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అనమాట. ఎక్కడైతే డైరెక్ట్గా కస్టమర్తో ఇంటరాక్షన్ ఉండదో బ్యాక్ అండ్ వర్క్ వాటిల్లో పనిచేస్తున్నారు హియరింగ్ ఇంపైర్డ్. పర్సన్స్ విత్ ఫిజికల్ డిజబిలిటీ అయితేనండి ఏట్లో అయినా చేయొచ్చు. మనం అండి ఎనేబుల్ ఇండియా ద్వారా సివియర్ డిజబిలిటీస్ కూడా, అంటే కొంతమంది వాళ్ళ చిటికిన వేలు తప్ప ఏది కదపలేని వాళ్ళు ఉన్నారు. విజువల్లీ ఇంపైర్డ్ ప్లస్ హియరింగ్ ఇంపైర్డ్, డబ్లైండ్ అంటాం. విజువల్ ఇంపైర్మెంట్ ప్లస్ హియరింగ్ ఇంపైర్మెంట్ ప్లస్ స్పీచ్ ఇంపైర్మెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్లో, ఈఎంసీ, డెల్ లాంటి కంపెనీస్లో పనిచేస్తున్నారు. వాళ్ళ రోల్స్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డఫ్ బ్లైండ్ అని చెప్పాను కదా, మా ఫ్రెండ్ ప్రదీప్ అని, ఆయన ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నారు. పనిచేస్తూ ఉండాలి, ఇప్పుడు ఏమైనా డెసిగ్నేషన్ మారి ఉండొచ్చు. బట్ ఆయన ఏంటంటే ఒక కంపెనీలో ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళ కంపెనీలో ఆయనే ఆ యాసెట్ అలొకేషన్, యాసెట్ ఐ థింక్ ప్రొక్యూర్మెంట్ నుంచి ఆయన యాసెట్ అలొకేషన్కి మూవ్ అయినట్టున్నారు. ఆ యాసెట్ని ఇవ్వటం, ఒక ల్యాప్టాప్, కొత్త ల్యాప్టాప్ ఎప్పుడైనా డ్యూ అయితే కనుక దాన్ని ఇవ్వటం, అట్లా చాలా మంచి జాబ్ అది. అట్లాంటి జాబ్స్లో చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది సివియర్ ఇంపైర్మెంట్, ఇంటలెక్చువల్ డిసబిలిటీస్ అండి, కఫేలు, ఐ మీన్ పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లో చేస్తూ ఉన్నారు, కాఫీ డేలో ఉన్నారు. అంటే మెయిన్ ఏంటంటే అండి, వాళ్ళ సామర్థ్యం ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, ఆ జాబ్ని చేయాలంటే సొల్యూషన్ ఏముంది, ఈ మూడింటిని మనం మ్యారీ చేయగలిగి డిమాండ్తో కనెక్ట్ చేయగలిగితే ఏ జాబ్ అయినా సరే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ చేయగలుగుతారండి. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. యాక్చువల్ గా ఒకసారి ఏమైందంటే, నేను ఈ చెన్నై టు లక్నో ఫ్లైట్ లో వెళ్ళాలి. నా ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అనమాట. ఓకే. చెన్నై ఎయిర్పోర్ట్ లో నాకు ఒక డెఫ్ ని ఎస్కార్ట్ ఇచ్చారు. నైస్. ఓకే. సో అంటే ఈ ఇండిగో అనుకుంటా ఎయిర్లైన్స్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ తనతో చాలా ఈజీగా కమ్యూనికేట్ చేస్తున్నారు సైన్ లాంగ్వేజ్ లో. సో తను నన్ను తీసుకెళ్లారు. బోర్డింగ్ కి టైం ఉందన్నమాట, ఇంచుమించు ఒక 25 minutes, హాఫ్ అన్ అవర్ టైం ఉంది. బోర్డింగ్ గేట్ దగ్గర వెయిట్ చేస్తా ఉన్నాను. వీళ్ళందరూ బాగానే కమ్యూనికేట్ చేస్తా ఉన్నారు. నాకు సడన్ గా వాటర్ బాటిల్ కావాల్సి వచ్చింది. నేను తనకి ఎలా కమ్యూనికేట్ చేయాలో అర్థం అవుతుంది అన్నమాట. పక్కన ఎయిర్ హోస్టెస్ పిలిచి చెప్తే తను వాళ్ళ ఇండిగో స్టాఫ్ తను కమ్యూనికేట్ చేసింది. తను సడన్ గా మా ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేశాడు, ఈ సిచ్యువేషన్ చెప్తే, అరే నువ్వు చాటింగ్ వాడరా. సింపుల్ సొల్యూషన్. అంతే. చాటింగ్ ఇంచుమించు 25 minutes మాట్లాడుకున్నాం. చాలా ఎమోషనల్ అయ్యాడు కుర్రాడు, చాలా చిన్న కుర్రాడు, ఇంచుమించు ఒక 18-20 years ఉండొచ్చు. చాలా ఎమోషనల్ అయ్యాడు. సెల్ఫీ తీసుకొని హగ్గిచ్చి వెళ్ళిపోయాడు అనమాట ఇండిగో, అంటే మన బోర్డింగ్ అయిన తర్వాత. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఈ లెవెల్ వరకు ఒక అవేర్నెస్ రీచ్ అయింది అంటే ఇట్స్ వెరీ నైస్ థింగ్. నేను స్టార్టింగ్ లో అనుకున్నాను నాకేం కనపడదు, ఇడికే వినపడదు, ఇన్ని ఇచ్చారేంటి నాకు అనుకున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్
దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అదే అండి మీరు చెప్పినట్టుగా సొల్యూషన్ అండి అక్కడ. ఇప్పుడు ఒక మేనేజర్ కూడా ఇలాగే ఆలోచించవచ్చు నేను ఎలా కమ్యూనికేట్ చేస్తానని. కానీ ఆ సొల్యూషన్ దొరకగానే ఆ బ్యారియర్ అనేది ఉండదండి. ఆ బ్యారియర్ అంటే ఆ అడ్డంకి అనేది ఉండదు. ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. కాబట్టి అండి చాలా కంపెనీస్ అండి యాక్చువల్గా దే వాంట్ టు హైర్ మోర్ అండ్ మోర్ డిసబిలిటీస్. బట్ ద ప్రాబ్లం ఏముంటుంది ఇప్పుడు వస్తుందంటే మనకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, రైట్ స్కిల్ సెట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి ఇంకా కావాలి. సో ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇంకా మనం ఆ బిల్డ్ చేయడానికి మనం ఇంకెక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సిందని చెప్పాలి. ఎస్ సార్. సో అంటే నేను మొదటగా మిమ్మల్ని జాబ్ ప్రొఫైల్ గురించి ఎందుకు అడిగాను అంటే, ఈ ప్రొఫైల్ ని బట్టి మనం వీళ్ళకి ఎలాంటి ప్రొఫెషనల్ స్కిల్స్ కావాలి, అవును. సోషో కల్చరల్ బ్యారియర్స్ ఎలాంటివి ఉంటాయి అని తర్వాత తెలుసుకోవడానికి కొంత ఇట్స్ వే అని మిమ్మల్ని ఫస్ట్ జాబ్ ప్రొఫైల్ అడిగాను. సో దెన్ యూ విల్ కమ్ బ్యాక్ టు ది ఎనేబుల్ ఇండియా థింగ్. సో ఈ వేరియస్ రోల్స్ సార్ మీరు ట్రైన్ చేసేటప్పుడు బేసిక్ పారామీటర్స్ అంటే ఈ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వేలో ఎలాంటి స్కిల్స్ ని వీళ్ళకి డెవలప్ చేస్తారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఫస్ట్ మాకేంటంటే ఒక 4 కంపోనెంట్స్ మేము ప్రాముఖ్యత ఇస్తాను. ఒకటి ఏంటంటే ఆ జాబ్కి కావాల్సిన యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకోగలగటం. 2 విజన్ అంటే మనకి ఏదైనా చేయాలని ఆ గోల్ ఉండటం, ఆసక్తి ఉండటం, అదొక కంపోనెంట్. రెండోది ఏంటంటే డిసబిలిటీ స్పెసిఫిక్ స్కిల్స్ అంటాం. అంటే ఇప్పుడు మనం బీయింగ్ విజువల్లీ ఇంపైర్డ్, హౌ డు ఐ ఓవర్కమ్ మై డిసబిలిటీ టు టేక్ నోట్స్. అంటే ఇప్పుడు సైటెడ్ అయితే కనుక ఒక పెన్ను పేపర్ తీసుకుని రాసేస్తారు, వాళ్ళకి అది చాలా ఈజీ. కానీ విజువల్ ఇంపైర్డ్ అంటే మనకు ఒక సొల్యూషన్ తో నోట్ టేకింగ్ అనేది ఎప్పుడు కష్టం. అంటే ఎప్పుడు మనకి ల్యాప్టాప్ ఉండకపోవచ్చు, ఎప్పుడు మనకి మన ఫోన్ ఉండకపోవచ్చు, ఎప్పుడు మనం ఒక బ్రైల్ స్లేట్ ని తీసుకెళ్ళలేకపోవచ్చు. కాబట్టి మనకేంటంటే వివిధ వస్తువులతో వివిధ గ్యాజెట్స్ ని యూజ్ చేసుకుని సమయాన్ని బట్టి ఎట్లా నోట్ టేకింగ్ తీసుకోగలరని నేర్చుకోవాలి. అది కూడా అదొక చిన్న స్కిల్ అనిపిస్తుంది, కానీ ఒక పెద్ద స్కిల్ ఫర్ పర్సన్స్ విత్ డిసబిలిటీ విజన్ ఇంపైర్మెంట్. అట్లాగే ఎట్లా హౌ కెన్ వి మూవ్ అరౌండ్ ఇండిపెండెంట్లీ, డిసబిలిటీ గురించి ఎలా మాట్లాడొచ్చు అని. రెండోది ఏంటంటే డిసబిలిటీ స్పెసిఫిక్ స్కిల్స్ అంటాం. మూడోది ఏంటంటే అండి జనరిక్ స్కిల్స్. లైక్ ఎనీ జాబ్ వుడ్ రిక్వైర్డ్ క్వాలిటీ. ఏ జాబ్కి వెళ్ళినా మనకి క్వాలిటీ కాన్షియస్నెస్ అని ఉండాలి, ఎఫిషియెంట్గా ఎలా పనిచేయాలని ఉండాలి, వర్క్ ఎథిక్స్ తెలిసి ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళతో టీంతో ఎలా వర్క్ చేయాలి అని తెలిసి ఉండాలి. ఇవన్నీ ఏంటంటే జనరల్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అన్నమాట. నాలుగోది ఏంటంటే జాబ్ స్పెసిఫిక్ కంపెనీ రిలేటెడ్ స్కిల్స్. అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే రెజ్యూమ్ ప్రిపరేషన్ కావచ్చు, లేకపోతే ఒక డొమైన్ రిలేటెడ్ అంటే ఆ డొమైన్కి సంబంధించిన నాలెడ్జ్ కావచ్చు. ఇట్లా ఈ 4 ఫస్ట్ బేస్ అండి. వీటి మీద తర్వాత మళ్ళీ కంపెనీతో ఒకవేళ ఏదైనా స్పెషల్గా డొమైన్ నాలెడ్జ్ కావాలంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ జావా స్కిల్ కావాలంటే జావా, అట్లా నెక్స్ట్ లేయర్ అనమాట డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్. ఇవి మనం మేజర్గా ఫోకస్ చేస్తాం. కోర్స్ కమ్యూనికేషన్ కూడా ఒక పార్ట్ దీంట్లో. కాకపోతే అండి ఇది మా ఎనేబుల్ ఇండియాలో డిఫరెన్షియేషన్ ఏంటంటే ఈ స్కిల్స్ని మనం ఎట్లా అంటే హౌ ఈస్ ద డిఫరెన్స్ అండి, వాట్ ఈస్ నాట్ ద ప్రాబ్లం. ఎందుకంటే ఇవన్నీ కంపెనీస్లో అన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి, కానీ హౌ అనేది మనకి ఏంటంటే ఎనేబుల్ ఇండియా లెర్న్ ఫ్రమ్ కంపెనీస్ అండ్ వి సా ద లాట్ ఆఫ్ కంపెనీస్ గివింగ్ అస్ ద ఫీడ్బ్యాక్. తీసుకుని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి ఒక చిన్న విషయం చెప్తాను. యాటిట్యూడ్ బిల్డ్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా వచ్చినప్పుడు, మన ట్రైనింగ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడా వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీని తీసుకోవాలి ట్రైనింగ్ లో. నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను, మీరే చెప్పండి. అదే ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలగాలి. అంటే ఏదో ట్రైనర్ నేను క్లాస్కి వెళ్తాను, నేను వింటాను, నేను ఏదో వాళ్ళు ఇచ్చిన పని చేస్తాను కాకుండా క్యాండిడేట్సే ట్రైనింగ్ రన్ చేస్తారు ఎనేబుల్ ఇండియాలో. అంటే ఒక స్కెడ్యూల్ తయారు చేసినప్పుడు కానించి వాళ్ళే అటెండెన్స్ తీసుకోవటం, టైపింగ్ టెస్ట్లు కండక్ట్ చేయడం, ఏ టెస్ట్లైనా కండక్ట్ చేయడం, అంటే ఇన్ఛార్జ్ వాళ్ళే. ట్రైనర్స్ కనుక సమయానికి క్లాసుకు రాకపోయినా కూడా వాళ్ళే అడుగుతారు మీరు ఎందుకు సమయానికి రాలేదు. అంత ఈక్వాలిటీ, ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఎనేబుల్ ఇండియా ఫస్ట్ నుంచి కూడా ఇస్తుంది. రెండవదిగా అంత ప్రాక్టికల్ అండి, ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాం. ఇప్పుడు మనకేంటంటే విజువల్ ఇంపైర్డ్కి కానీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కానీ వన్ థింగ్ దట్ ఈస్ గ్యారంటీడ్ ఫర్ ఇస్ ప్రాబ్లమ్స్. ఏ వ్యక్తికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కంటే ఇంకెక్కువ ఉంటాయి. కానీ మనం కంపెనీస్కి వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో ఉండి వాళ్ళ ప్రాబ్లమ్ డే టు డే వాళ్ళకి మనం హెల్ప్ చేయలేం. హెల్ప్ చేయలేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఎనేబుల్ ఇండియాలో ఏం చేస్తామంటే ఎట్లా వాళ్ళే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది
ప్రాక్టికల్గా ప్రాజెక్ట్ రూపంలో ఇస్తూ ఉంటాం. అది డిఫరెన్షియేటర్. విజువల్ ఇంపేర్డ్కి స్పెసిఫిక్గా వచ్చేటప్పటికండి ఈ కంప్యూటర్ స్కిల్స్ అనేది చాలా ప్రాముఖ్యం. మీరు అన్నట్టుగా నేను ఎప్పుడూ అంటున్నది కంప్యూటర్స్ ఆర్ ఐస్ ఫర్ విజువల్ ఇంపేర్డ్ని. కాబట్టి వాళ్ళకి ప్రాక్టీస్ ఇవ్వటం, స్క్రీన్ ఎలా విజువలైజ్ చేయాలో చెప్పటం, ఎలా వాళ్ళంతటికి వాళ్ళే సొంతగా ఎలా నేర్చుకోవాలో నేర్పిస్తాం మేము ఎక్కువగా. మేము కాన్సెప్ట్ నేర్పించడం కన్నా కూడా సొంతగా వాళ్ళు ఇంకా కొత్త సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా నేర్చుకోగలుగుతారు అన్నది చాలా ప్రాముఖ్యంగా ఇస్తూ ఉంటాం. సో ఇవండి ఈ క్లుప్తంగా నేను చెప్పాను, కానీ ఇవి కొన్ని. అంటే ఇంట్రెస్టింగ్. నేను కూడా ఎనేబుల్ ఇండియాలో ఐ వాస్ ట్రైన్డ్ ఇన్ ఎనేబుల్ ఇండియా. మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు 1 month ఇట్స్ ఎ స్పెషల్ అరేంజ్మెంట్ ఫర్ us. సో అయితే నేను బాగా గమనించింది ఏంటంటే స్టార్టింగ్ లో మీరు ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు ప్రొఫైల్ చేస్తారు. అవునండి. అంటే ఎబిలిటీని డిసైడ్ చేయడానికి కొంత లో ప్రొఫైల్ ఎవరికి ఉంది, హై ప్రొఫైల్ ఎవరికి ఉంది, దాన్ని బట్టి కేటగిరైజ్ చేయడానికి. సో సెకండ్ థింగ్, బిగినింగ్ డేస్ లో మీకు సర్టెన్ టాస్క్స్ ఇస్తారు, అంటే టైపింగ్ సంబంధించి కానీ ఫైల్ అరేంజ్మెంట్స్ కానీ దీన్ని బట్టి. కరెక్ట్. సో తర్వాత యూ విల్ డిసైడ్ మీరు ఏం చెప్పాలి, తర్వాత ఏ స్కిల్స్ మీకు అవసరం అనేది డిసైడ్ చేస్తారు. దిస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు ఈ పర్టికులర్ విజువల్ ఇంపేర్డ్ ని ట్రై చేసేటప్పుడు, అంటే ఐ హావ్ వెరీ మినిమం ఎక్స్పీరియన్స్, ఈ మొబిలిటీని కూడా ఇంక్లూడ్ చేస్తారు. అబ్సల్యూట్లీ అండి. దీస్ టూ థింగ్స్ ఐ అబ్జర్వ్. ఎందుకంటే ఫస్ట్ది మీరు మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోకుండా మా దగ్గర ఈ ట్రైనింగ్ ఉంది అని ఇచ్చేస్తే అది అంత ఉపయోగపడకపోవచ్చు. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మనం కూర్చుని వ్యక్తితో మాట్లాడినప్పుడు చాలా విషయాలు కూడా అసలు మనం వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకోవచ్చు. మన క్యాండిడేట్ దగ్గర నుంచే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకన్నా ఆస్పిరేషన్స్ బట్టి వాళ్ళు చెప్పగలుగుతారు, వాళ్ళు ఎట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలిగారు ఇప్పుడు వరకు, అవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుని దాన్ని ప్రొఫైలింగ్ అంటాం మనం, మీరు చెప్పినట్టుగా. అది చేసి వాళ్ళ ఆస్పిరేషన్స్ గుర్తించి దాన్ని మనం తర్వాత మనం ఒక జాబ్కి మ్యాప్ చేయడం, ట్రైనింగ్కి మ్యాప్ చేయడం జరుగుతుంది. రెండోది మొబిలిటీ. ఎందుకంటే అండి మనకి ఎన్ని స్కిల్స్ అయినా ఉండొచ్చు, కమ్యూనికేషన్ ఉండొచ్చు, కంప్యూటర్లో బాగా ఉండొచ్చు, మంచి డొమైన్ నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ కంపెనీస్కి వెళ్ళినప్పుడు అండి మనం కనుక రోజు మన తండ్రితోనో తల్లితోనో మనం రోజు, లేకపోతే మన అక్క చెల్లెళ్ళు మన అక్కడ దింపుతుంటే స్కూల్ ఆఫీస్లో చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే, ఓ వీళ్ళు ఇంకా ఇండిపెండెంట్ కాదు. కాబట్టి ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సింది ఆ మొబిలిటీ అండి. ఎందుకంటే మొబిలిటీలో ఇండిపెండెన్స్ అయ్యగలిగితే మనకు మైండ్ ఏమవుతుందంటే, మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, నేను ఏదైనా చేయగలను. ఎందుకంటే ఇప్పుడు నా జాబ్ ఉందండి, నేను చాలా దేశాలు వెళ్తూ ఉంటానని చెప్పాను, చాలా ప్లేసులకు వెళ్తూ ఉంటాను. ఎనేబుల్ ఇండియాని నాకు తిరగడానికి ఒక వ్యక్తి కావాలి అంటే నాకు ఫ్లైట్ టికెట్ పెట్టుకున్నట్టుగా వ్యక్తికి కూడా పెట్టుకోలేరు కదండి. అప్పుడు ఏమవుతుందంటే నేను ఆ జాబ్కి ఫిట్ అవును. కాబట్టి మనకి మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ట్రైనింగ్లో కూడా మనం మొబిలిటీ అనేది కూడా యాడ్ చేస్తూ ఉంటాం. ఎక్కడైనా మనకి చదువుకునే టైంలో అండి అంత అనిపించదు, ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు. కానీ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిన తర్వాత చాలా మన పనులు మనం చేసుకోవాల్సి ఉంటుంది. మన లైఫ్లో ఎంప్లాయ్మెంట్ అనే కాదండి, మన జీవితంలో కూడా. ఇప్పుడు మన తల్లిదండ్రుల్ని వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళని మనం నైతికంగా మన బాధ్యత మనకు ఉంది, చూసుకునే బాధ్యత. వాళ్ళని చూసుకోవాలంటే మనం ఫస్ట్ ఇండిపెండెంట్గా ఉండాలిగా. ఎస్ సార్. అంటే ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ అండ్ మొబిలిటీ స్కిల్స్, అంటే ఇండివిజువల్ కి కావాల్సిన ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో ప్రొఫెషనల్ కావాల్సిన స్కిల్స్ గురించి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసాం. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఈ ప్రాసెస్. Devraj, sorry, before that, just pausing for a minute, I hope you will be able to cut this. My video light has gone down because I'm sitting in the outdoor. Can I move to a different location, because for audience I think it will. Yes sir. అంటే ప్రొఫెషనల్ డెవలప్మెంట్ సంబంధించిన ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయంలో ఈ ప్రాసెస్ లో మీరు ఎలాంటి ప్రిపరేషన్ ని చేస్తారు సార్? ఓకే, మేము యాక్చువల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయము. కాకపోతే ఏంటంటే ఎంప్లాయబిలిటీ అంటాము, అది సేమ్ మీనింగ్ అండి. అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు అడిగే క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఏంటంటే, డీపర్గా ఓన్లీ పైన అంటే ఎక్సెల్, వర్డ్ అట్లాంటి స్కిల్స్ కాకుండా అసలు వ్యక్తి అంటే ఒకటండి, ఓన్లీ జాబ్కి మాత్రమే రెడీ అవ్వటం కాదు. ఒక వ్యక్తి ఓవరాల్గా హోలిస్టిక్గా ఎట్లా డెవలప్ అయ్యి తన లైఫ్కి తను ఇన్ఛార్జ్ అవ్వగలగాలి. మేము మా ఎనేబుల్ ఇండియా ఆర్గనైజేషన్లో అలాంటి స్కిల్స్ని డెవలప్ చేస్తున్నాం. ఎట్లాంటి అంటే అవి ఫస్ట్ నేను చెప్పినట్టుగా ప్రాబ్లమ్ సాల్వింగ్. ఎందుకంటే ఒక ప్రాబ్లం వస్తే అమ్మో నాకు ఈ ప్రాబ్లం వచ్చేసింది నేను ఏం చేయాలన్న కాకుండా, ఎస్ ఈ ప్రాబ్లం ఉంది, నేను దాన్ని ఎలా సాల్వ్ చేయగలుగుతాను,
ఆ యొక్క యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. అట్లాంటి వాటి మీద డెవలప్ చేస్తాం మనం. రెండోది ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కమ్యూనికేషన్, అంటే డిజబిలిటీ రిలేటెడ్ కమ్యూనికేషన్ కూడా. ఇప్పుడు సి ఐఎమ్ ఏ విజువల్లీ ఇంపైర్డ్, నో ఐ నీడ్, ప్లీజ్ హెల్ప్ మీ, నో వీ టాక్ పాజిటివ్ లాంగ్వేజ్. అంటే అండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి ఒక విజువల్లీ ఇంపైర్డ్ అండి, ఇది నిజంగా జరిగిందే. ఒక హెచ్ఆర్తో మాట్లాడుతున్నప్పుడు అతను చెప్పాడంటండి, చూడండి నాకు రాయటం చదవడం రాదు, నేను కంప్యూటర్ యూజ్ చేసి వర్క్ చేస్తాను అని చెప్పాడంట ఆయన. మనం ఆ హెచ్ఆర్ మాకు ఒకసారి ఫోన్ చేసి ఎట్లా తీసుకొని నేను ఆ అబ్బాయి రాయటం చదవడం రాదంటున్నాడు అని అడిగారు మనల్ని. ఇక్కడ అతను చెప్పింది ఏంటి, అసలు చెప్పాలనుకుంది ఏంటంటే, నేను కంప్యూటర్లో అయితే రాయగలుగుతాను, చేత్తో పేపర్ పెన్తో రాయలేకపోవచ్చు. కానీ వాళ్ళకి ఎలా అయినప్పుడు అది ఎలా అర్థమైంది వాళ్ళకి, ఫస్ట్ రాయలేడు అని చెప్పాడు కదా, రాయలేడు. కాబట్టి మనం ఏంటంటే అండి, ఎనేబుల్ ఇండియాలో ఆ డిసబిలిటీస్ గురించి, మన డిసబిలిటీ గురించి మనం ఎట్లా పాజిటివ్ లాంగ్వేజ్ లో మాట్లాడడం నేర్పిస్తాం అంతే. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ని ఎట్లా చెప్పొచ్చు, ఐ రైట్ యూజింగ్ కంప్యూటర్, ఆర్ ఐ యూస్ టెక్నాలజీ టు రీడ్ అండ్ రైట్. అప్పుడు వాళ్ళకి ఏం గుర్తుంటుంది, ఓ ఇతను రాయగలుగుతాడు, చదవగలుగుతాడు. అట్లా ఇది చాలా చిన్నది, మీరు అనుకోవచ్చు చాలా చిన్నది కదా, కానీ ఈ చిన్నది చాలా డిఫరెంట్, అంటే చాలా మార్పుని, ఐ మీన్ ఇట్స్ ఎ బిగ్ డిఫరెన్షియేటర్. కమ్యూనికేషన్ అనేది చాలా ఇట్లాంటివి చేస్తూ ఉంటాం. ప్లస్ ఇంకా మనకి ఓవరాల్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికండి, లెర్నింగ్, మనం ఎనేబుల్ ఇండియా లాంగ్వేజ్ లో లెర్నింగ్ బ్యాంక్ అంటాం. అంటే ప్రతి చిన్న మనం ఏ పని చేసినా దాని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ లెర్నింగ్ కాన్షియస్ గా, అంటే దాన్ని గ్రహించడం, ఏం నేర్చుకున్నానని జాగ్రత్తగా దాన్ని మనం డబ్బులు కనుక ఒక బ్యాంకులో ఎలా వేసుకుంటామో, మన లెర్నింగ్ తీసుకెళ్లి ఒక నోట్ ప్యాడ్ లోనో వర్డ్ లోనో ఎక్కడో రాసుకుని దాన్ని బ్యాంక్ గా ట్రీట్ చేయటం. ఏంటంటే అండి చాలా ఇంపార్టెంట్. మన సేవింగ్స్ బ్యాంక్ పెరగాలి అంటే మనకు లెర్నింగ్ బ్యాంక్ కూడా పెరగాలి. ఇట్లా చాలా చిన్న విషయాలు అయినప్పటికీ మనం వి ఫోకస్ దీస్ థింగ్స్ అండి ఇన్ ఎంప్లాయబిలిటీ, ఈ మార్పును తీసుకురావడంలో. ఎందుకంటే చాలా వరకు మనం ఒకసారి ఏమవుతుందంటే అండి, మనకు అందరూ ఓ పాపం నువ్వు విజువల్ ఇంపైర్డ్, నువ్వు చూడలేవు, నువ్వు చేయలేవు అని చెప్పినప్పుడు మనకు కూడా ఒకసారి అదే ఫీలింగ్ ఉండొచ్చు మనలో. కానీ మనకి ఎప్పుడైతే ఈ సొల్యూషన్స్ మనం నేర్చుకోవడం యూజ్ చేస్తామో, టెక్నాలజీనే కాదు, స్మాల్ సొల్యూషన్స్, కేన్ లాంటివి కావచ్చు, చిన్న నాన్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఎన్నో యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ యూజ్ చేసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, చేయలేము అన్న ఫీలింగ్ పోయి చేయగలము అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు ఇంకో ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది, అడగొచ్చో తెలియదు, బట్ ఇట్స్ సోషలాజికల్ క్వశ్చన్. ఖచ్చితంగా అండి. జనరల్ గా మనం కొంత ఎబిలిటీ ఉండి స్పీడ్ లెర్నర్ కి అయితే దే కెన్ కోప్ అప్ వెరీ క్విక్లీ, కానీ కొన్ని మేనరిజం ఉన్న కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు సార్, వీళ్ళని ఎలా డీల్ చేస్తారు సార్? సో మంచి క్వశ్చన్ అండి. బాడీ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జాంపుల్, విజువల్ ఇంపైర్డ్ ఒకసారి ఏమవుతుందండి, నేను అందరికి శ్రోతలకు కూడా అర్థమవుతుందని వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి తల కింద కొంచుకుని ఇట్లా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు వింటున్నారు, కరెక్ట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటి వినడం, అది వింటున్నారు, కానీ ఫేస్ చేసి మాట్లాడరు. అలా చేయనప్పుడు ఏమవుతుందంటే అండి, సొసైటీ, ఈ సైటెడ్ ప్రపంచం, వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓ ఈ వ్యక్తి మనకన్నా చాలా భిన్నంగా ఉన్నాడు, చాలా డిఫరెంట్ గా ఉన్నాడు అని చెప్పి కొంత ఆ డిఫరెన్స్ చేయడానికి, ఆ యొక్క ఎక్స్క్లూడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎనేబుల్ ఇండియాలో ఏం చేస్తామంటే, ఫస్ట్ నుంచి కూడా మనకి బాడీ లాంగ్వేజ్ మీద మంచి ట్రైనింగ్ ఇవ్వటం. అంటే ఫస్ట్ నుంచి కూడా మనం ఇప్పుడు ఒక విజువల్ ఇంపైర్డ్ ట్రైనర్ కూడా విజువల్ ఇంపైర్డ్ అయినప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు నా ఇంక చూడు, తల పైకెత్తు, అట్లా కండిషనింగ్ అంటాం మనం రోజు. ఇది ఒక్కసారి చేస్తే మేనరిజం పోదండి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే మేనరిజం వెంటనే పోవాలంటే చాలా కష్టం. కాబట్టి కండిషనింగ్ అంటాం ఇది. అందుకే ఒకసారి మన ఎనేబుల్ ఇండియాలో కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ 6 నెలల నుంచి 9 మంత్ వరకు జరుగుతాయండి. 9 నెలల ట్రైనింగ్ ఉంటుంది మా దగ్గర. అదేంటంటే ఇట్లాంటి కండిషనింగ్ ఇవ్వడానికి, ఆ రోజు మన దాన్ని రీఎన్ఫోర్స్ చేసినప్పుడు వాళ్ళు కూడా చాలా మంది మారుతారు. అట్లాగే చాలా మందికి వేరే మేనరిజం ఉంటాం, ఇట్లా టేబుల్ని కొట్టడం, కొంతమంది చేతుల్ని, ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని చూడటం లేదు కదా, విజువల్లీ టోటలీ బ్లైండ్ అయినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళని ఎవరు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లలు అసలు మేనరిజమ్స్ ఎలా చేసుకుంటారు, చూసి నేర్చుకుంటారు. కానీ వీళ్ళు చూడలేనప్పుడు ఏమవుతుందంటే, సైటెడ్ వరల్డ్ లో ఎలా మేనరిజమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టాచ్యూ లాగా నుంచి మాడతారు, మంచి స్పీకర్ అయి ఉంటారు, కానీ అసలు ఏమి కదలరు, అసలు
మూమెంట్ ఉండదు. అప్పుడు Yeah. ఎట్లా ఉంటుందంటే ఎంత మంచి స్పీకర్ అయినా సరే చూసే వాళ్ళకి ఒక్కొక్కసారి అయ్యో ఏంటి అట్లా, మనం తెలుగులో అంత మంచి పదం కాదు అది, కానీ శిలా విగ్రహం లాగా నుంచున్నాడు అంటాం కదా క్యాజువల్ గా, అట్లా అంటూ ఉంటారు. కానీ అవన్నీ ఏంటంటే మారగలుగుతారు. ఎందుకంటే చాలా మంది మా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా హార్డ్ వర్క్ తో, అఫ్కోర్స్ ఎనేబుల్ ఇండియా ఎఫర్ట్ అనే కాదు, యాక్చువల్గా క్యాండిడేట్ ఎఫర్ట్ మోర్ అండి వాళ్ళే. ఎందుకంటే మన గుర్తింగ్ ఏంటంటే అండి, ఒక మనిషి మార్పు చెందాలి అనుకుంటే వాళ్ళని ఆపగలిగే వాళ్ళు ఉండరు, వాళ్ళు మార్పు చెందుతారు. కాబట్టి ఈ మేనరిజమ్స్ మంచి క్వశ్చన్. ఇదేంటంటే అండి, ఎనేబుల్ ఇండియాకి వస్తానే మారతాయని కాదండి ఇవి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతో మందికి ఏదైనా మేనరిజం ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇంట్లో కండిషనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇంట్లో న్యూస్ పేపర్స్ చదువుతూ ఉంటారు, లేకపోతే ఎవరన్నా ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడేటప్పుడు కూడా మనం ఈ మేనరిజం చెప్పి చూడండి, నాకు ఎప్పుడన్నా నేను మీ ఎంక చూడకపోతే నన్ను కాషన్ ఇవ్వండి, నాకు చెప్పండి, నేను మీ ఎంక చూసి మాట్లాడతాను అంటే మన సిబ్లింగ్స్, మన పేరెంట్స్, మన అక్క చెల్లెలు కూడా మనకు హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే సైటెడ్ వాళ్ళు ఉంటారు కదా ఇంట్లో కూడా. డే టు డే కాబట్టి మనం ట్రైనర్ దగ్గరికి వెళ్ళాలి, ఎనేబుల్ ఇండియా లాంటి ఆర్గనైజేషన్కి వెళ్ళాలి ఏం లేదండి. ఇట్లాంటి చిన్న చిన్నవి ఇంట్లో చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్తో, హాస్టల్స్లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పొచ్చు, అరే నేను కనుక ఎప్పుడైనా తల ఉంచితే నాకు చెప్పు, నేను ఈ అలవాటుని మానుకోవాలనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేస్తారు. కాబట్టి మనం కూడా, ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే సైటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం యాక్సెప్ట్ చేయకపోవచ్చు. మనం అంటాం మనం సైటెడ్, మనం విజువల్ ఇంపైర్డ్, మనం యాక్సెప్ట్ చేయాలి, కరెక్టే. మనం మనని అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే మన వంతు కృషి కూడా మనం చేయాల్సి ఉంటుంది. అంటే లాస్ట్ టైం నేను ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ ఇంటర్వ్యూ చేశాను అన్నమాట, శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి. తను అన్నారు, అంటే తన ఛాలెంజెస్ గురించి మాట్లాడేటప్పుడు తను అన్నారు, ఈ మేనరిజం ఉన్న స్టూడెంట్స్ తో కొంత డిఫికల్టీస్ అన్నారు. సో టైం పడుతుంది, టైం మాత్రం పడుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగానే ఓవర్ అది అంత ఈజీ కాదు. కొన్ని క్యాండిడేట్ కొంతమంది అయితేనండి కొన్ని సంవత్సరాలు కూడా తీసుకోవచ్చు. కరెక్ట్, అంటే అది చాలా రోజుల నుంచి అలవాటైంది కాబట్టి. సో సార్, అంటే ఓకే, ఈ ట్రైనింగ్ ప్రాసెస్ అంతట్లో కూడా ఇట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ కానీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో కానీ, సో ఈ ట్రైన్ చేసే ట్రైనర్స్ సార్ మీరు ఈ ఎలాంటి మోటివేషన్ కానీ లేదా వీళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు సార్? మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా ఫస్ట్ మన ఎనేబుల్ ఇండియాలో యాక్చువల్గా ట్రైనర్స్ విజువల్ ఇంపేర్డ్ని ట్రైన్ చేసేది అందరూ కూడా విజువల్ ఇంపేర్డ్ అండి. దాదాపుగా ఒక 95% ఆఫ్ మై ట్రైనర్స్ ఆర్ విజువల్ ఇంపేర్డ్ దెమ్సెల్స్. ఎందుకంటే ఫస్ట్ ఇన్పుట్ ఏంటంటే, ఒక విజువల్ ఇంపేర్డ్, ఇది ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్ కాదు కదా, ఒక ఓవరాల్ డెవలప్మెంట్ కాబట్టి ఆ డెవలప్మెంట్ని గురించి వర్క్ చేయాలి అంటే బాగా అర్థం చేసుకోగలగాలి. మనకి విజువల్ ఇంపేర్డ్ కన్నా ఇంకా అర్థం చేసుకోగలిగిన ఎవరు ఉంటారు చెప్పండి. సో అదొకటి. రెండోది, వాళ్ళకి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తామంటే అండి, ఒకటి ఎనేబుల్ ఇండియాలో మేము బిలీవ్ అయింది ఏంటంటే, మన మీద మనం సెల్ఫ్ డెవలప్మెంట్ బాగా ఫోకస్ చేసినప్పుడు మాత్రమే మనం వేరే వాళ్ళకు ఉపయోగపడగలుగుతాం. అంటే అండి, మన దగ్గర ఉంటేనేగా మనకు ఏదన్నా వేరే వాళ్ళకి ఇవ్వగలిగేది, మన దగ్గర లేకపోతే మనం వేరే వాళ్ళకి ఇవ్వలేం. కాబట్టి ఫస్ట్ వి ఫోకస్ ఆన్ ట్రైనర్స్ సెల్ఫ్ డెవలప్మెంట్ అండి. రెండోది, ఎనేబుల్ ఇండియాలో వాల్యూస్, వి ఫోకస్ ఆన్ వాల్యూ సిస్టమ్. అంటే ఎట్లా జడ్జి చేయకూడదు లెర్నర్ని, ఎట్లా ప్రేమించగలగాలి, ఒకే యాక్షన్ మనం చేసే దాంట్లో మనం హ్యాపీనెస్ ఎలా చూడొచ్చు, ఇట్లాంటివి ఉంటుంది. తర్వాత మెథడాలజీ అంటే అది అందరూ మెథడాలజీ గురించి కానివ్వండి, టెక్నికల్ నాలెడ్జ్ కానివ్వండి, అవన్నీ సెకండరీ. ఫస్ట్ ఏంటంటే అండి, వి వర్క్ ఆన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద ట్రైనర్. ఆ యొక్క యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే లెర్నర్ని గురించి ఆలోచించగలుగుతున్నారా, లెర్నర్ కోణం నుండి అర్థం చేసుకోగలుగుతున్నారా, అర్థం చేసుకోవాలంటే ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇట్లాంటి ఎక్కువగా మనకి యాటిట్యూడ్ గురించి ఇన్పుట్స్ ఇస్తాం. తర్వాత డిజబిలిటీ రిలేటెడ్ గురించి, మనకంటే విజువల్ ఇంపేర్డ్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంటుంది, వాళ్ళు రిహాబిలిటేషన్ ఎలా చేయొచ్చు, కొత్త టెక్నాలజీస్ ఏమున్నాయి, సొల్యూషన్స్ ఏమున్నాయి, అఫ్కోర్స్ అవి చాలా కామన్గా ఇవ్వాలి. బట్ మెయిన్ ఏంటంటే అండి, సెల్ఫ్ డెవలప్మెంట్. ఇవన్నీ ఉండొచ్చు, ఇఫ్ ద ట్రైనర్స్ డోంట్ డెవలప్ దెమ్సెల్స్ ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి మెయిన్గా ఎనేబుల్ ఇండియాలో ట్రైనర్స్కి మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే, వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంటు, తర్వాత మెథడాలజీ గురించి కానీ, ఫస్ట్ అసలు లెర్నర్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వెరీ ఇంట్రెస్టింగ్ సార్.
సో సార్ అంటే ఈ మీ వ్యక్తిగత విషయానికి వస్తే ట్రైనర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా, తర్వాత అక్కడ నుంచి ప్రాజెక్ట్ డైరెక్టర్ దాకా వచ్చారు సార్. పర్సనల్ గా ఈ ఓవరాల్ ప్రాసెస్ లో మీరు బాగా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఓవరాల్ గా అండి ఫస్ట్ ఏంటంటే ఒక ట్రైనర్ గా మనకి మెయిన్ ఛాలెంజ్ వచ్చేది ఏంటండి, మన క్యాండిడేట్ ని మనం డెవలప్ చేస్తాం. మనం డెవలప్ చేసినప్పుడు మనకేంటంటే అబ్బా ఇంప్రూవ్మెంట్ చూసాం అనుకుంటాం. కానీ కంపెనీ దగ్గరికి వెళ్ళేదానికండి వాళ్ళకి ఇతను ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడనేది తెలియదు. వాళ్ళు ఏం చూస్తారు, కేవలం ఆ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే చూస్తారు. మనం అనుకుంటాం ఓ ఈ వ్యక్తి ఎక్స్ పొజిషన్ నుండి వై పొజిషన్కి వచ్చాడు, చాలా దూరం వచ్చాడు డెవలప్మెంట్ లో అనుకుంటాం. కానీ కంపెనీ ముందుకు వెళ్ళేదానికి వాళ్ళు ఒక్కసారి ఇంకా స్కిల్స్ సరిపోదాయా అంటారు. అప్పుడు దాంట్లో నుంచి పాజిటివ్ని ఎలా తీసుకోవాలనేది ఫస్ట్ నాకు చాలా ఇబ్బందిగా అనిపించేది. అయ్యో మనం ఎంత స్పెండ్ చేసి ఎంత డెవలప్మెంట్ చేసినా ఆ క్యాండిడేట్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేకపోయాడే అనేది ఉండేది. కానీ తర్వాత నేను అర్థం చేసుకున్నానంటే ఎప్పుడైతే మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకోగలుగుతామో కంపెనీ నుండి, మన ట్రైనింగ్ ని మనం ఇంకా బాగా వృద్ధి చేసుకోగలుగుతాం. సో అది ఒక ఛాలెంజ్గా ఉండేది. రెండోదండి, నేను ఇప్పుడు ప్రోగ్రామ్ డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం చూసేదండి, మన దగ్గర ఆర్గనైజేషన్స్ లైక్ ఎనేబుల్ ఇండియా దగ్గర మంచి మోడల్స్ ఉన్నాయి, టెక్నాలజీ వచ్చింది, భవిష్యత్తు ఉందని అందరికీ తెలుసు. కానీ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే దేవరాజు గారు, ఇప్పుడు ఈ అవగాహనని ఎట్లా మనం స్ప్రెడ్ చేయగలుగుదాం. ఎందుకంటే ఈ అవగాహన ఇంకా లేదండి. ఇంకా చాలా మందికి ఇన్ని సొల్యూషన్స్ ఉన్నాయా, ఇన్ని అవకాశాలు ఉన్నాయా అని తెలియదు. ఇంకా మనం చాలా మందికి తీసుకెళ్ళాలి. సో దానికి నేను ఇంతకు ముందు మెన్షన్ చేశాను కదా సీఎం మిలియన్ క్యాంపెయిన్ అని. ఆ క్యాంపెయిన్ మీద వర్క్ చేయడానికి కారణం అదేనండి. ఎందుకంటే మెయిన్ ఛాలెంజ్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ సొల్యూషన్స్ గురించి కానీ, ఈ అవకాశాల గురించి కానీ, ఈ పరిస్థితులను బట్టి ఈ ఉన్న కొత్త ఆపర్చునిటీస్ చాలా మందికి ఇంకా తెలియక చాలా మంది పేరెంట్స్ ఆ విజువల్ ఇంపైర్డ్ పిల్లల్ని బయటికి పంపించడానికి కూడా భయపడతారండి. అక్కడక్కడ ఒకసారి వింటూ ఉంటాం, ఇంకా విజువల్ ఇంపైర్డ్ ని చైన్స్ తో కట్టేసి ఇంట్లో పెట్టడం అనేది వింటూ ఉంటాం. అది ఎంత మటుకు నిజమో నాకు తెలియదు, కానీ విన్నప్పుడు మాత్రం చాలా బాధేస్తుంది. ఎందుకంటే పరిస్థితులు ఉన్నాయి సార్, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేనండి మెయిన్ ఛాలెంజ్, మనకున్న సెక్టర్కి ఉన్న ఛాలెంజ్ అదండి. మనం ఇంకా ఎక్కువ వ్యక్తులకి, అంటే ఇక్కడ ఒక విషయం అండి, ఒక్క ఆర్గనైజేషన్, ఏ ఆర్గనైజేషన్ ఒక్కళ్ళు చేయలేరు ఆ పని, అందరం కలిసిగానే చేయాలి. అందుకనే ఈ సిఏ మిలియన్ అనే క్యాంపెయిన్ లో మేమేంటంటే అండి, ఒక్క ఎనేబుల్ ఇండియా కాదు, ఈ విజువల్ ఇంపైర్డ్ స్పేస్ లో ఉన్న ప్రాముఖ్యమైన ఎన్జిఓస్ కు కానీ, లోకల్ ఎన్జిఓస్ అన్నిటినీ తీసుకుని ముందుకు వెళ్ళాలనేది ఆలోచన. అలాగే వెళ్తున్నాం. ఎందుకంటే ఒక్కళ్ళు చేస్తే మారేది కాదు, ఇది అందరం సమాజంగా చేరి పని చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పని మీద ఇప్పుడు అది నా నెక్స్ట్ ఛాలెంజ్ అండి. అట్లా అయితే ఈ ఆర్గనైజేషన్ అన్నిటిని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఇంకా అవేర్నెస్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది. అవేర్నెస్ ఏంటంటే ఓన్లీ అవగాహన అంటే మనం ఏదో అనుకున్న చిన్నది అనుకుంటాం, కానీ అవగాహన అనేది మల్టిపుల్ లెవెల్స్ లో ఇవ్వాలండి. యాక్చువల్లీ మల్టిపుల్ లెవెల్స్ లో ఇవ్వాలి. అదే మెయిన్ ఛాలెంజ్ అండి. మీరు డిఫరెంట్ కంట్రీస్ ట్రావెల్ చేశారు. సో కంపేర్ చేస్తే ఇండియాను ఇతర వేరే కంట్రీస్ కంపేర్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న మోడల్ ఎలా ఉంది, మన దగ్గర ఉన్న మోడల్ ఎలా ఉంది? ఓవరాల్ గా చూస్తే ఈ అంటే అవేర్నెస్ విషయంలో కానీ, లేదా యాక్సెసిబిలిటీ వైజ్ కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఓవరాల్ గా చూస్తే మేజర్ డిఫరెన్సెస్ మీకు ఏమనిపించింది? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, మనం ఇండియా గర్వించగలిగిన విషయం ఒకటి చెప్పాలి. చాలా కంట్రీస్ లో, డెవలప్ కంట్రీస్ లో కూడా విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ జాబ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే రిజర్వ్డ్ జాబ్స్ అంటారు వాటిని. లేకపోతే గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది, శాలరీస్ అందరికి ఇచ్చినట్టు ఇవ్వరు. కానీ ఇండియాలో అండి, అట్లీస్ట్ మనం ఎనేబుల్ ఇండియా చేసే కంపెనీస్ లో మంచి విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక పొజిషన్ లో జారితే విజువల్ ఇంపైర్డ్ అయినా కావచ్చు, విజువల్ సైటెడ్ అయినా కావచ్చు, ఇద్దరికి ఒకే జీతం. సో మన ఇండియా గర్వించగలిగిన విషయం ఏంటంటే, మనం కొన్నిట్లో వెనకబడి ఉండొచ్చు, కానీ శాలరీల విషయంలో మన ఇండియన్స్ సైటెడ్కి ఎంత ఇస్తున్నారో మన ఇండియా విజువల్ ఇంపైర్డ్ కూడా ఒకే జాబ్లో అంతే ఇస్తున్నారు. సో అది మంచి గర్వించవలసిన విషయం. రెండోది ఏంటంటే అండి, బయట కంట్రీస్లో మనం అనుకుంటాం టెక్నాలజీ పెరిగింది,
చాలా ఉన్నాయి నిజంగానే, టెక్నాలజీ ఉన్నాయి, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ ఉంటుంది మనకన్నా. ఇక్కడ కొంచెం తక్కువే, ఎందుకంటే టెక్నాలజీ ఉన్నా కూడా ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే టెక్నాలజీ లేదని కాదండి, ఇక్కడ టెక్నాలజీ ఉంది కానీ ఆ పెనట్రేషన్ తక్కువ, అవగాహన తక్కువ. రెండు, బయట కంట్రీస్లో కొంచెం జనాభా తక్కువ అవడం వల్ల కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఆ అసిస్టివ్ టెక్నాలజీ అనేది వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా కొంచెం పటిష్టంగా ఉండటం వల్ల వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఫ్రీగా ఇస్తారు వాళ్ళకి కొన్ని. ఇక్కడ ఏంటంటే అఫోర్డబిలిటీ అనేది మనకి ఇంకా ఛాలెంజ్. ఎందుకంటే మనం ఏదైనా ఒక అసిస్టివ్ ఎయిడ్ కొనుక్కోవాలంటే ఫ్యామిలీలో 4 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు 3 పిల్లలు ఉంటే ఒకసారి ఫ్యామిలీ మనస్తత్వం కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 3 పిల్లలు ఉన్నారు, ఒక విజువల్ ఇంపైర్డ్ కిడ్ ఉన్నాడు, 2 సైటెడ్ కిడ్స్ ఉన్నారు, ఎవరి మీద ఇన్వెస్ట్ చేద్దామని కూడా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. తప్పని అంటలేదు, అది ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు కొంతమంది. కానీ అది మారాలి, ఎందుకంటే విజువల్ ఇంపైర్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మీరు సైటెడ్ మీద ఎలాంటి ఇన్వెస్ట్ చేస్తే ఎటువంటి రిజల్ట్స్ వస్తాయో అదే రిజల్ట్స్ మనం విజువల్ ఇంపైర్డ్ మీద కూడా చూస్తున్నాం. అది ఖచ్చితంగా మారాలి. కానీ అట్లాంటి వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఒక్కోసారి అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ అనేది కొంచెం మనకి ఇండియాలో కొంచెం తక్కువే. ఇంకా మనం చాలా చేయాల్సింది ఉంది. అట్లా అని చెప్పి అసలు లేదని నేను చెప్పను. మనం చాలా ముందుకు వచ్చాం. మనకి బుక్స్ యాక్సెసిబుల్లోకి వస్తున్నాయి. ఇప్పుడు బుక్ షేర్ లాంటి సంస్థలు కానివ్వండి, మన డేజీ ఫోరం ఆఫ్ ఇండియా, సుగమ పుస్తకాలయ అని చెప్పి వాళ్ళు ఒక లైబ్రరీని తయారు చేయడం, ఇవన్నీ కూడా మనకి అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. జస్ట్ అట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఒకటి మిస్ అవుతుంది. రెండోది ఏంటంటే అండి, మనం యాక్సెసిబిలిటీ మీద ఇన్వెస్ట్ చేసే బడ్జెట్ అండి. మన బడ్జెట్ ఫ్రాక్షన్ లో కూడా ఉండదు అసలు. బయట కంట్రీస్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకని ఇన్వెస్ట్ చేస్తారంటే యాక్సెసిబిలిటీ అనేది అండి ఓన్లీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ మాత్రమే కాదండి. ఐల్ గివ్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక ర్యాంప్ బిల్డ్ చేస్తే, ఒక ఏటీఎం దగ్గరికి వెళ్ళడానికి ఒక ర్యాంప్ బిల్డ్ చేస్తే ఓన్లీ వీల్ చైర్ యూజర్కి ఉపయోగపడుతుందండి, ఇంకా వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందా? చాలా మంది వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఎట్లా? ఒక్కొక్కసారి మన గర్భిణీ స్త్రీలు ఒక్కొక్కసారి పైకి ఎక్కాలంటే పట్టుకోవచ్చు, వయసులో పెద్దవాళ్ళు ఆ ర్యాంప్ను యూజ్ చేయొచ్చు. కొంతమంది ఏ ప్రాబ్లం లేదు కానీ ఆ రోజు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, మెట్లు ఎక్కలేము, వాళ్ళు యూజ్ చేయొచ్చు కదండి. సో మనం ఏమనుకుంటామంటే ఇండియాలో ఈ యాక్సెసిబిలిటీ అంటే ఓన్లీ పర్సన్స్ విత్ డిసబిలిటీస్కి మాత్రమే అనుకుంటాం. అట్లా కాదు అసలు. ఎందుకంటే ఇప్పుడు మీరే చెప్పండి, అందరూ సొల్యూషన్స్ వాడుతున్నాం కదా. మన లిఫ్ట్ ఉంది, ఒక 80 ఫ్లోర్లు ఎక్కాలంటే మనం కాళ్ళు నడుకులు ఎక్కలేంగా, మనం వాడేది సొల్యూషన్ లిఫ్ట్. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లో లిఫ్ట్ ఉంటే మా వీల్ చైర్ సహోదరులు కూడా యూజ్ చేయొచ్చు. ఆ థింకింగ్ రావాలి మనకేంటంటే సొల్యూషన్ అనేది మన పార్ట్ ఆఫ్ లైఫ్ అనే థింకింగ్ వస్తే మనకి బాగుంటుంది. అదొక డిఫరెన్షియేషన్ నేను చూశాను. వేరే కంట్రీస్లో ఏంటంటే ఇన్వెస్ట్ చేస్తారు యాక్సెసిబిలిటీ మీద, మన దేశంలో చేస్తున్నాం కానీ ఇంకా ఎంతగానో చేయాలి. మూడోదండి మంచి ఒక డిఫరెన్స్ నేను ఏం చూశానంటే, ఇక్కడ మనం ఏదైనా ఒక పని చేసిన తర్వాత, ఒక బిల్డింగ్ కట్టేసిన తర్వాత దీన్ని మనం ఫ్రెండ్లీగా ఎలా చేయొచ్చు అని పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఫ్రెండ్లీగా ఎలా చేయొచ్చు అని ఆలోచిస్తాం. చాలా కంట్రీస్లో ఏంటంటే డిజైన్ నుంచి కూడా, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఈ బిల్డింగ్ ని, ఈ ప్లేస్ ని, ఈ వస్తువుని, ఏదైనా కావచ్చు, ఒక బస్సు తీసుకోండి, ఏదైనా కావచ్చు, దీన్ని ఎలా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్సెసిబుల్ గా ఉంచాలి అన్నది ఫస్ట్ నుంచి చూస్తారు. అది మెయిన్ డిఫరెన్స్ అండి. మిగతాదంతా ఓకే. మన దేశంలో కూడా చాలా మంది ముందుకు వస్తున్నారు, రాణిస్తున్నారు, ఎంతో మంది రోల్ మోడల్స్ ఉన్నారు, వేరే దేశంలో కూడా ఉన్నారు. ఆ అన్ని విషయాల్లో మనం కూడా ఈక్వలే. కానీ ఈ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మనం ఇంకా చాలా చేయాలి. వెరీ ట్రూ. అంటే ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ అంటే మీరు చాలా మంచి ఫ్యాక్ట్స్ చెప్పారు. ఇక్కడ జనాలకి ఇవి చాలా మందికి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే మన దగ్గర లేదు, బయట బాగుంది, లేదా బయట లేదు మన దగ్గర బాగుంది, ఇలాంటి జనరల్ అండర్స్టాండింగ్ ఉంది చాలా మందికి. సో వెరీ నైస్ ఫ్యాక్ట్స్. సో ఇప్పుడండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఇల్లు కట్టేటప్పుడే కమోడ్తో, వీల్ చైర్ యాక్సెస్ తో ఒక బాత్రూమ్ కట్టుకోగలిగితే మన పెద్దవాళ్ళకి ఉపయోగపడుతుంది, రేపొద్దున పర్సన్స్ విత్ డిసబిలిటీస్ కి ఉపయోగపడుతుంది, ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది గవర్నమెంట్ చేయాల్సింది కాదు కదండి, మన ఇంట్లో మనం చేసుకోవాల్సింది. అంటే దీనివల్ల ఏమైనా ఎక్స్ట్రా మనం డబ్బులు ఖర్చు పెడతామా అంటే పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఫస్ట్ లోనే కనుక డిజైన్ లో ప్లాన్ చేస్తే, తర్వాత రీమోడిఫికేషన్ చేయాలి అంటే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఫస్ట్ నుంచి మనం ఆలోచించగలిగితే ఇట్లా చిన్న ఇప్పుడు ఇంటి దగ్గర మన ఇంటికి ఎవరన్నా రావాలి,
ఓ మన ఇంటికి వీల్ చైర్ యూజర్ రాగలుగుతాడా అని మనం అందరం ఆలోచించగలిగితే మనం వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ అండి. ఎస్, వెరీ ట్రూ సార్. అంటే ఓకే, ఏంటి ఛాలెంజెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ మనం కాస్త పక్కన పెడితే, యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ ఆర్గనైజేషన్ యాజ్ ఎ హోల్, ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ని మీట్ అవ్వాలంటే ఎలాంటి స్ట్రాటజీస్ ని అడాప్ట్ చేసుకోవాలి? ఓకే, మీరు కోవిడ్, ప్రత్యేకంగా కోవిడ్ గురించి. yes yes that's what I'm asking. yeah ఓకే, సో కోవిడ్ అనేది ఇప్పుడు చాలా అన్సర్టనిటీ అండి. చాలా శాస్త్రవేత్తలు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. కానీ మనకు ఇప్పుడు ఏంటంటే ఒకటి, ప్రతి ప్రాబ్లం వెనక ఒక ఆపర్చునిటీ ఉన్నట్టుగా అండి. ఇప్పుడు మనకి మంచి ఒక ఆపర్చునిటీ ఒకటి వచ్చింది. ఏంటిది? వర్క్ ఫ్రమ్ హోమ్. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఏంటంటే విజువల్ ఇంపెడ్కి మనం కరెక్ట్గా వర్క్ చేయగలిగితే అడ్వాంటేజ్గా కూడా మారచ్చు. ఎందుకని అంటున్నానంటే, చాలా మందికి అండి ఒకసారి ఇప్పుడు రేషియో చూస్తేనండి స్లోగా బార్న్ బ్లైండ్ తగ్గుతున్నారు, మధ్యలో విజువల్ ఇంపెయిర్డ్ అయ్యేవాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్లు కావచ్చు, లేకపోతే కొత్త కొత్త వ్యాధుల వల్ల కావచ్చు, వేరే పరిస్థితులు బట్టి. అట్లాంటి వాళ్ళకి ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి విజువల్ ఇంపైర్మెంట్ ఉంటాయండి, వాళ్ళకి మొబిలిటీ బాగుంటుంది, దే కెన్ గో అరౌండ్ నో ప్రాబ్లం ఇండిపెండెంట్ గా. మధ్యలో విజువల్ ఇంపైర్మెంట్ వచ్చిన కొంచెం కష్టం అవుతుంది. ఇప్పుడు అటువంటి వాళ్ళు కనుక జాబ్ లో జాయిన్ అవ్వాలంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ చాలా మంచిది కదండి. సో చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. మనకి ఈ వైరస్ కి కావాలి సొల్యూషన్ కావాలి, అదన్నీ పక్కన పెడితే ఈ కష్ట సమయంలో కూడా ఒక మంచి విషయం ఏం చూస్తామంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కొంతవరకు బ్లెస్సింగ్ గా ఉండొచ్చు అని నా ఆలోచన. దాన్ని మనం పోగొట్టుకోకూడదు. రెండోదండి, మీరు మంచి ప్రశ్న అడిగారు. మీరు అడిగింది ఏంటంటే, మనం ఎట్లా ఈ పరిస్థితులను ఓవర్కమ్ అవ్వాలంటే ఏం చేయాలంటే అండి, అగైన్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయాలి మనం. ఏదో ఒక వ్యక్తిని డెవలప్ చేయడం అనే కాదు, అందరూ కలిసి వచ్చి కొన్ని సిస్టమ్స్ ని బిల్డ్ చేసుకుని. ఇప్పుడు సిస్టమ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే మనకి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే సరిపోదు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబుల్ గా కూడా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం యాక్సెసిబిలిటీ మీద ఇన్వెస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎట్లాగూ మనకి ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. కాబట్టి ఇప్పుడు ఈ డెవలప్ చేసేటప్పుడే మనం కనుక విజువల్ ఇంపైర్డ్ ని, అదర్ డిసబిలిటీస్ ని పరిగణనలోకి తీసుకుని కనుక బిల్డ్ చేయగలిగితే మనం పెద్ద మార్పుని తీసుకురావచ్చు. సో మెయిన్ ఏంటంటే అండి, కష్ట సమయాల్లో వీ హ్యావ్ టు కమ్ టుగెదర్ అండ్ వర్క్. నా అపీల్ ఏంటంటే అండి, ఆర్గనైజేషన్స్ అందరం కూడా మన ఆర్గనైజేషన్ గురించి మాత్రమే కాకుండా కలిసిగా కూడా పనిచేయడం నేర్చుకుంటే మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఆ కలిసిగా పనిచేయడం అంటే, అమ్మో ఎట్లా చేయాలి అంటే, మీరు చేసే మీ పనే చేయొచ్చు, కానీ మీ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేయటం కానీ, లేకపోతే వాటిని డాక్యుమెంట్ చేసి వాళ్ళకి అందుబాటులో ఇవ్వటం కానీ, ఏదైనా సరే మీరు చేసేదాన్ని వేరే వాళ్ళకి అందించగలిగితే ఇంకా ఎక్కువగా మనం ఈ పరిస్థితుల నుంచి బయటపడచ్చు. మెయిన్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే అండి, చాలా నెగిటివ్స్ ఉన్నాయి కరోనాతో, కానీ పాజిటివ్ ఒక్కటి మాత్రం ఏంటంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం కనుక యాక్సెసిబుల్ చేసుకోగలిగితే భవిష్యత్తులో మన విజువల్ ఇంపైర్డ్కి ఇంకా ఎక్కువ జాబ్స్ ఉంటాయి. ఓవరాల్ గా మీరు చాలా విషయాల్ని వివిధ రకాలుగా అనలైజ్ చేసి ఎగ్జామైన్ చేసి చెప్పారు. సో విత్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్, ఓవరాల్ గా సార్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఓవరాల్ గా మన కమ్యూనిటీకి చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటండి, ఐ థింక్ మన కమ్యూనిటీ మనకేంటంటే, మనం ఎట్లా అయితే వేరే వాళ్ళు ఇంక్లూడ్ చేయాలని భావిస్తామో, నా అపీల్ ఏంటంటే అండి, మన వంతు మనం కూడా చేద్దాం మన కమ్యూనిటీ కోసం. ఎందుకంటే అండి, ఇప్పుడు చాలా మంది ఈ వీడియో వింటున్న వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఉండుంటారు. వాళ్ళు ఇంతవరకు చదువుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు జేఎన్యూలో తప్పుగా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ పిహెచ్డి చేస్తున్నారు జేఎన్యూలో. అంతవరకు వెళ్ళగలిగారంటే మీరేమి ఈజీగా వెళ్ళిపోలేదు అక్కడికి. మీరు కృషి పడి చాలా కష్టాలని అధిగమిస్తూ వచ్చి అక్కడ దాకా వెళ్ళారు. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని వేరే వాళ్ళకి షేర్ చేయగలిగితే వాళ్ళకి ఎంతగానో మీ యొక్క లివింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇట్లా మీరు చేయాలి అంటే ఒక ఎనేబుల్ ఇండియా అండి, ఒక ఎనేబుల్ వాణి అని ఒక సిస్టమ్ క్రియేట్ చేసింది. అదేంటంటే అండి, ఒక మిస్డ్ కాల్ ఇస్తే మీరు ఆ ఫోన్ నెంబర్, ఆ ఫోన్కి మిస్డ్ కాల్ ఇస్తే
ఆ సిస్టమ్ డిస్కనెక్ట్ చేసి మీకు కాల్ చేస్తుంది. ఐవీఆర్ సిస్టంలో మీరు ఇంటర్నెట్ లేకుండానే వినొచ్చు, ఇన్ఫర్మేషన్ వినొచ్చు, మీరు కూడా రికార్డ్ చేయొచ్చు. అది మా దగ్గరికి వస్తుంది, మేము మా వాళ్ళు వెరిఫై చేసి పబ్లిష్ చేస్తారు. ఇట్లా 30,000 మంది యూస్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్, 35,000 మందిగా దాదాపుగా. అటువంటి ప్లాట్ఫామ్స్ ని యూస్ చేసి మీరు మీ స్టోరీని, మీ యొక్క లివింగ్ ఎక్స్పీరియన్స్ ని చెప్పగలిగితే, లేకపోతే ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడిగితే మీరు దానికి ఆన్సర్ చేయగలిగితే మన కమ్యూనిటీ మనం ఇంకా పైకి వెళ్తాం. అంటే ఎవరో వచ్చి చేస్తారని కాకుండా మన కమ్యూనిటీయే మనకు ఎన్నో విషయాలు మనమే చేసుకోవచ్చు. సో ఐ అపీల్ ఆల్ ఆఫ్ యూ టు కమ్ ఫార్వర్డ్, డూ వాట్ ఈస్ ఇన్ అవర్ కంట్రోల్. మీ చేతుల్లో మీకు ఎంతవరకు మీరు చేయగలుగుతారో మీ వంతు కమ్యూనిటీ కాంట్రిబ్యూట్ చేయండి. మన కమ్యూనిటీ కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్తుందని ఆశపడుతున్నాను. మీకు ఈ ఎనేబుల్ వాణి నెంబరు కావాలంటే అండి నేను మీకు ఇస్తాను. మీరు కావాలంటే కమెంట్స్ లో పెట్టొచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ లో భాషలో పెట్ట. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ప్రస్తుతానికి మనకి హిందీకి కన్నడకి మాత్రమే ఉంది. హిందీ నెంబర్ కొంతమందికి ఉపయోగపడచ్చు. మీరు ఆ నెంబర్ తీసుకోవచ్చు అండి, గూగుల్ నుంచి అని తీసుకోవచ్చు. ఎనేబుల్ హమారీ వాణి అంటారు హిందీలో. ఎనేబుల్ ఇండియా వెబ్సైట్ నుంచి తీసుకుని పెట్టండి. సో నా మెయిన్ మీ అందరికి అపీల్ ఏంటంటే, నేనేముందులే నేను చేయలేను అనుకోకుండా మీరు చేయగలిగినంత మీ కమ్యూనిటీకి చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడం కావచ్చు, లేకపోతే టీచ్ చేయడం కావచ్చు, లేకపోతే జస్ట్ వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కావచ్చు, నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా. ప్లస్ మీరు కూడా సొసైటీలో మనం కూడా ప్రాబ్లమ్స్ అధిగమించి ఉన్నాం కాబట్టి మనం కూడా సొసైటీకి మనం ఉపయోగపడవచ్చు. ఆ రోడ్డు మీద చెత్తేసేది మన ప్రాబ్లం కాదులే అనుకోకుండా మనకు నచ్చిన కాజ్ని మనం తీసుకుని పాటుపడదాం. మన కమ్యూనిటీకే కాదు, వీ కెన్ యాక్చువల్లీ హెల్ప్ అవర్ కంట్రీ. దట్స్ వై ఐ ఆల్వేస్ సే ఐ వాంట్ విజువల్లీ ఇంపైర్డ్ యాజ్ యాక్టివ్ సిటిజన్స్ అండ్ నేషన్ బిల్డర్స్. అంటే దేశాన్ని నిర్మించే భారతాన్ని నిర్మించే పౌరులుగా ఉందాం. మనం చేయగలిగింది మనం చేద్దాం. ఎవరో చుచ్చి చేస్తారని ఆశపడకుండా మనం ముందు ఇనిషియేటివ్ తీసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ అమూల్యమైన సమయాన్ని మాతో ఇప్పటివరకు కేటాయించారు. అంటే షార్ట్ నోటీస్ మీరు స్పందించి బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మాతో ప్లెజర్ ఈజ్ మైన్ అండి. విలువైన అనుభవాన్ని, మీ ఇతరత్ర ప్రయాణాన్ని అంతటిని కూడా మాతో పంచుకున్నారు. మిత్రులారా, దీనికి సంబంధించిన కాంటాక్ట్ నంబర్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచే ప్రయత్నం చేస్తాం. అదే ఈ క్యాంపెయిన్ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేసి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచే ప్రయత్నం చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. I think I wish you all the best for your future, whatever strategies, achievements, and మీ plans అన్నిటికి కూడా మా ఛానల్ తరఫున we wish you all the best, and thank you so much for joining with us. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు మీరు మా ఎంజీ నెట్వర్క్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది.